యేసు ప్రభువే స్వయంగా కయీనుకు బోధించాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకున్నావంటే వాడు హృదయంలో గర్వించాడే తప్ప నేను ఇది చేయాలని అనుకోలేదు. యూదా కూడా అంతే. హల్లెలూయా. వాడే దొంగని తెలుసు, మళ్ళీ ఏమడుగుతున్నాడు, ప్రభు ఆ దొంగని నేనా? చూడండి ఎంత ధైర్యం వాడికి. ఆ దొంగని నేనా నాయనా, నీకు అప్పగించేది నేనా? హల్లెలూయా. ఈరోజు కూడా అంతే. కాబట్టి సోదరి సోదరులారా, మీ పైన నాకు ఎలాంటి కక్ష కానీ ద్వేషం కానీ, ఎవరిపైన నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. మీరందరూ ఆ వాక్య పోలికలోనికి రావాలని, వాక్యం యొక్క సారూప్యంలోనికి రావాలని, అదే నా యొక్క పక్షపాతమై ఉన్నది, అదే నా యొక్క ద్వేషమై ఉన్నది. మీరందరూ ఆయన పోలికను ధరించాలని, అదే నాలో ఉన్న ద్వేషమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయంగా మీరు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఆ వాక్యం మిమ్మల్ని దీవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడికి పరిగెత్తలేదు. ఆయన దేవుడు చెప్పిన వాక్యంతోనే అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆయన అక్కడే నిలబడుకొని ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పేంత వరకు ఆయన ఎక్కడ కూడా కదలలేదు. ఆయన అక్కడి నుంచే దీవించబడ్డాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహామును విడిచి దూరంగా వెళ్ళిన లోతు ఏమైపోయాడు? నిజమేనా? తన భార్యను పోగొట్టుకున్నాడు, 2 కుమార్తెలను పోగొట్టుకున్నాడు, కుటుంబం అంతటిని పోగొట్టుకున్నాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆ యొక్క లోతు తాత్కాలికమైన వాటిని చూచాడట. అంటే ప్రజెంట్, ఇప్పుడు తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇది ప్రాముఖ్యమైన కార్యాలు అనుకున్నాడు ఆయన. కానీ అబ్రహాం అట్లాంటి వాటిని చూడలేదు. ఆయన ఆ యొక్క మాయమైపోయే ఆశీర్వాదాలను చూడలేదు ఆయన. కానీ దేవుని యొక్క వాక్యం వైపు చూచాడు ఆయన. కానీ దర్శనంలోని లోతు ఆ యొక్క ఊబిలో పడిపోయి, ఆశీర్వాదంలో పడిపోయి భార్యను పోగొట్టుకున్నాడు, కుమార్తెను పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటికీ ఆ లోతులు ఉన్నారు, ఇంకా దర్శనం లేని లోతులు. ఇదిగో పలాని ప్రాంతంలో నా కుటుంబాన్ని పెడితే నా భార్య మంచిగుంటుందా, చెడిపోతుందా? నా బిడ్డ మంచిగుంటుందా, చెడిపోతుందా? నా కుమారుడు మంచిగుంటాడా, చెడిపోతాడా? ఇవన్నీ దర్శనం కావాలా మనకు. హల్లెలూయా. అబ్రహాముకు వచ్చినటువంటి దర్శనం మనకు కూడా కావాలి. లోతులాగా దర్శనం లేకుండా ప్రవర్తిస్తే రేపు నువ్వు తప్పకుండా దానికి మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మీరు దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. మన 3వ అధ్యాయంలో కొన్ని కార్యాలు, చాలా విషయాలు ఇందులోనే ఉన్నాయి. ఎందుకనగా 3వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండం 3వ అధ్యాయం అనేది ఏ విధంగా మానవ జాతిలోనికి దయ్యము ప్రవేశించి ఆ యొక్క దేవునితో బాంధవ్యం గల, దేవునితో సాహసం గల కుటుంబాన్ని ఏ విధంగా బద్దలు చేశాడో తెలియజేసేదే ఆ యొక్క 3వ అధ్యాయమై ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో 4వ వచనం చదువుదాం. అందుకు సర్పము 5వ వచనం చదవండి దయచేసి. ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. అంటే దయ్యం ఇక్కడ దేవుడు కొన్ని మర్మాలను కలిగి ఉన్నాడు ఆయన. ఆ మర్మము నాకు మాత్రం తెలుసు, కాబట్టి ఇదిగో మర్మం నీకు ఒకటి బోధిస్తున్నా, దేవుడు కొన్ని విషయాలు మీకు చెప్పకుండా దాచిపెట్టాడు అని ఇక్కడ దయ్యము అవ్వకేదో కొత్త విషయాలు చెబుతున్నట్టుగా కనిపించాడు. నిజమేనా? హల్లెలూయా. కానీ దేవుడు ఏది కూడా తన బిడ్డల దగ్గర ఆయన దాచిపెట్టాడు. ఆయన తన హృదయ రహస్యాలన్నిటినీ తన బిడ్డలతో పంచుకుంటాడు. ఆయన ఈరోజు కూడా ఏమంటున్నారంటే, ఈరోజు దేవుని యొక్క వాక్య మర్మాలు భూమి పైన ఉండే ఏ సేవకులు కూడా తెలియదండి. నిజమే? నాతో ఏకీభవిస్తారా?
బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ వాక్యమైనా సరే అది ఏ ఒక ప్రసంగికుడి ద్వారా, ఏ బోధకుని ద్వారా, ఏ పరిశుద్ధ స్త్రీ ద్వారా రాదు, కానీ అది అక్షరాల తన దాసులైన ప్రవక్తల ద్వారా వస్తుంది. ఈరోజు వర్తమానంలో ఉండే వర్తమాన సేవకులు బడాయిలు చెప్పుకుంటున్నారు. ఏమని? నాకు ఆ మర్మం తెలుసు, ఈ మర్మం తెలుసు, ఈ సాతానుడు చెప్పినట్టుగా. అయితే ఈరోజు మరి బడా సేవకులు ఉన్నారు భూమిపైన. మరి నీవు అదే బైబిల్ చదువుతున్నావు, వారు అదే బైబిల్ చదువుతున్నారు. మరి వారికి బోధపడలేనిది నీకెక్కడి నుంచి వచ్చింది? నీవు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? నీకు స్వతహాగా దేవుడి నుంచి వచ్చిన బయలుపాటు కాదు అది. అది 7వ దూత యొక్క వర్తమానం ద్వారా మాత్రమే నీకు బయలుపాటు రావాలి. నీకు నేరుగా దేవుని దగ్గర నుంచి రానే రాదు. దేవుడు ఇది వరకే. హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యాన్ని వినాలని నాకు అనిపించట్లేదు. మరి దయ్యం నాలో ఉన్నదా? తండ్రి, దాన్ని దూరపరచమనైనా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ చెవులు ఎందుకు సార్? దేవుని వాక్యం వినడానికి కాదా? ఎప్పుడు లోకపు మాటలు వినడానికేనా? దేవుని మాటలు వింటేనే రేపు యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వింటాయి. మరి లాజరు దేవుని యొక్క స్నేహితుడు. ఆయన బతికున్నప్పుడు దేవుని మాటలు విన్నాడు. అందుకే చనిపోయినప్పుడు కూడా ఆయన లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఈరోజు ఇప్పుడు దేవుని మాటలను ఆసక్తి చూపించకపోతే రేపు నేను పిలిచినప్పుడు నువ్వు లేవవు. నువ్వు అదే పాతాళంలో ఉంటావు, అగ్నిగుండంలో ఉంటావు. రేపు నశించి అక్కడ ప్రభు నీ స్వరం వినాలని ఉందంటే బతికున్నప్పుడు వినలేదు, ఇప్పుడేం వింటావురా అంటాడు ఆయన. కాబట్టి దేవునికి స్నేహితులుగా ఉంటేనే నువ్వు దేవుని వాక్యాన్ని వినగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వర్తమానంలో ఉండే సేవకులకు బయలుపాటు ఎక్కడి నుంచి రావాలి? వారికి సొంతంగా ఏమి రాదండి. ఏదైనా సరే వర్తమానం చదివితేనే. ఇది వరకే దేవుడు ప్రతి మర్మాన్ని ఆయన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం ఇంకా బుద్ధిహీనులుగా ప్రవర్తించవద్దు. ఆ పాస్టర్కి తెలుసు, ఈ పాస్టర్కి తెలుసు, ఏ పాస్టర్కి తెలియదండి. ఒకే ఒకటి 7వ దూత పలుకు దినములలో కేవలం 7వ దూత ద్వారా దేవుడు ప్రతి మర్మాన్ని ఇచ్చాడు ఆయన. నీవిప్పుడు తెలుసుకోవాలంటే వర్తమానం చదివితే సరిపోతుంది. నీ కాపరి ద్వారా నువ్వు వింటే సరిపోతుంది. ఏ పాస్టర్కైనా బయలుపాటి కూడా ఆయన. హల్లెలూయా. అందరూ నమ్ముతున్నారా? దయ్యం అదే విధంగా వచ్చింది. ఈ మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు తెలుసా? 7వ ముద్ర విప్పబడలేదు తెలుసా? దయ్యం రా నువ్వు. దయ్యం కూడా అదే చెప్పాడు. ఆయన కొన్ని మర్మాలు అట్లే పెట్టి ఉంచాడు తెలుసా? అవ్వ పాపం నిజమే అనుకున్నది, అక్కడే ఆమె బోల్తో పడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏందనంటే నిన్ను బయటికి లాగే కుయుక్తిది. సాతానుడు కూడా ఏదో దేవుడు మర్మాన్ని దాచిపెట్టాడు అనగానే ఆమె మెల్లగా ఒక అడుగు బయట పెట్టింది, మెల్లగా మరొక అడుగు బయటికి పెట్టింది. సాతానుడు పూర్తిగా ఆమెను ఈడ్చి ఏదెనికి బయట ఇసిరేసాడు. అంతేనా? అలాగే నువ్వు నీ సంఘాన్ని విడిచి, నీ కాపరిని విడిచి ఎవరెవరో గాలి మాటలు వింటే, హల్లెలూయా, మరి దయ్యం కూడా వర్తమానంలోనే ఉంటాడు. ఆడు సాతానుడు ఏదెల్లోనే ఉన్నాడు, దేవుని బిడ్డలు ఏదెల్లోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు వాడేమన్నా కొత్త ప్రయోగం ఏం చేయడు, ఇదే వర్తమానంతో వస్తాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరు వింటున్నారా? మరి ఈ వర్తమానమే లేకపోతే ఏ పాస్టర్కైనా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని తెలిసేదా? ఏమండి సార్? అమ్మ మేడమ్స్ వింటున్నారా? ఏ పాస్టర్కైనా తెలిసేదా? స్త్రీలు బోధ చేయకూడదని ఏ పాస్టర్కైనా తెలిసేదా? కానీ ఎవరి ద్వారా మనకి ఇవన్నీ తెలిసాయి? 7వ దూత ద్వారా. 7వ దూత లేకపోతే ఏ పాస్టర్ కూడా ఎంత ఒర్లినా దాని వలన ఉపయోగం లేదు. ఈరోజు అందరూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు తెలియదు, ఈయనకు తెలియదు. సార్, నీకు నాకు ఎవ్వరికి తెలియదు. తెలిసిందల్లా దేవుడు తన యొక్క రహస్యాలన్నీ ఆయన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అక్కడి నుండే మనం నేర్చుకోవాలి. ఈరోజు మనము కరెక్ట్గా అపోస్తల బోధ ప్రకారంగా మనం చేస్తున్నామంటే ఆ కార్యాలు ఆయన 7వ దూతకు బయలుపరిచాడు. ఆయన 7వ దూతకు బయలుపరిచాడు కాబట్టి ఈరోజు 7వ దూత ద్వారా ఇవన్నీ నీవు నేర్చుకున్నావు. నీవు సంఘానికి కొత్తగా బోధించవలసిన అవసరం లేదు. ఇది నాకు కొత్తగా బయలుపాటు వచ్చిందని చెప్పాల్సిన
అవసరం లేదు. దేవుడు 7వ దూతకి ఇవన్నీ బయలుపరిచాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతి కార్యం 7వ దూత ద్వారా. అందుకొరకే దేవుడు మరి ఎప్పుడైనా మనల్ని దర్శించాడు ఆయన, ఎప్పుడైనా 7వ దూతను దర్శించాడు ఆయన, ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు గుడ్డిదిగా మారిందో, హల్లెలూయా, ఎప్పుడైతే అది వాక్యానికి పెడచెవిన పెట్టిందో, అప్పుడు దేవుడు తన వాక్యాన్ని ఆయన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. ఈ కాలపు ప్రజలు ఎలాంటి వారు? గుడ్డివారు, వాక్యాన్ని చూడలేని గుడ్డివారు, దౌర్భాగ్యులు, దిగంబరులు. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఉండే అందరూ గుడ్డివారైతే మరి పాస్టర్కి ఎక్కడి నుంచి బయలుపరచబడింది? కాటుక ఎవరి దగ్గర కొనమన్నాడు ఆయన? 7వ దూత ద్వారా. హల్లెలూయా. ఇదిగో నా యొద్ద కాటుక కొనమని అంటున్నాడు ఆయన. 7వ దూత దగ్గర నువ్వు కాటుకను కొనుక్కొని నేను కొనుక్కున్న దేవుడు నేరుగా నాకు ఇచ్చాడనంటే ఎంత అబద్ధం అది! హల్లెలూయా. అదేనా? 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి. అవును, ఓకే, చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని. ఏంటిది అది? కాటుక, నీ గడియ, వర్తమానం మన కనులను తెరిచినది. ఎంత పెద్ద పాసరైనా, అతడికి 10,000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, హల్లెలూయా, ఈ పాసరు ఎక్కడ కొనుక్కున్నాడు కాటుకను? 7వ దూత దగ్గర అండి. హల్లెలూయా. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆయన ఎవరు? నీతో నాతో మాట్లాడుతున్నాడా? చెప్పండి. 7వ దూతతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తన దాసులను దర్శిస్తాడు ఆయన. నిజమేనా? ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానంగా వచ్చాడు ఆయన. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పౌలుకు ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అందుకొరకే యేసుక్రీస్తుకు ప్రత్యక్షత దాని కాలములో మాత్రమే వస్తుందని ప్రవక్త అన్నాడు. యేసుక్రీస్తు మొత్తంగా టైం రాకపోయినా మళ్ళీ నాకు ఫ్రీగా ఉంటానో లేదో, ఇదిగో మొత్తం నీకు చెప్తున్నాను చెప్పేవాడు కాదు ఆయన. నీ టైం వచ్చేంత వరకు ఆయన ఆ మర్మాన్ని తన మనసులోనే పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు తన కార్యాలను ఆయన 7వ దూతకి ఎప్పుడు చెప్పాడు ఆయన? హల్లెలూయా. నిజమేనా? ఆ యొక్క 1933లో ఇదిగో యోహాను నా మొదటి రాకడ ముందుగా ఎలాగో వెళ్ళానో, ఇదిగో నీవు నా 2వ రాకడకు ముందుగా నీవు ఉన్నావు. అది దేవుని యొక్క సమయం, అది విలియం బ్రెన్హామ్ యొక్క సమయం అది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రపంచమే ఒక గుడ్డిదిగా ఉన్నది. అందులో వాడు ఎంత పెద్ద డిగ్రీలు చేసినా, ఎంత పెద్ద విద్య నేర్చుకున్నా, అతడు బైబిల్ ఎంత తేటగా శ్రద్ధగా చదివినా అతనికి వాక్య బయలుపాటు రాదు. హల్లెలూయా. ఆ యొక్క నపుంసకుడు వాక్యాన్ని ఎంత తేటగా చదివినా ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం అర్థం కాదు. ఎప్పుడైతే ఫిలిప్పు దగ్గరికి వచ్చాడో, ఆ వాక్యాన్ని వివరించాడో, అప్పుడే అతనికి అర్థమైంది. అలాగనే విలియం బ్రెన్హామ్ ఎప్పుడైతే తన యొక్క పరిచయను ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆయన సువార్త పూరణ ఊదాడో, అప్పుడే ఈ వాక్యం ప్రజలందరికీ అర్థమైంది. హల్లెలూయా. కానీ ఈరోజు ఆ పాస్టర్కి బయలుపాటు ఉంది, ఈ పాస్టర్కి బయలుపాటు ఉంది అని అబద్ధాలు చెప్తున్నారు విశ్వాసులు. ఎవరికి రాదండి బయలుపాటు కేవలము ప్రవక్తకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క యేసేపు ఏ విధంగా అయితే స్టోర్ హౌస్గా ఉన్నాడో, అలాగనే మన ప్రవక్త కూడా ఒక ధాన్యాగారమై ఉన్నాడు. నీకు ఏది కావాలన్నా విలియం బ్రెన్హామ్ దగ్గరికి వెళ్ళాలి. నిజమైన ఆ మెసేజ్ అప్లోడ్కి వెళ్ళు. నీకు కావలసిన ధాన్యం, నీకు కావలసిన మేత అందులో నుంచి ఏ పాస్టర్ అయినా అందులో నుంచే వేయాలి. అది ఒక పెద్ద గడ్డివామ, అది పెద్ద ఒక ధాన్యాగారం. అది నువ్వు అందులో నుంచి ఆహారం తీసుకొచ్చి వేయక, దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడాడు, ఇదే మాట ఎక్కడో విన్నట్టు సార్, విన్నట్టుందా లేదా? డినామినేషన్లో అదే మాట్లాడతారు, ఏదేళ్ళలో అదే మాట్లాడతారు. ఇప్పుడు వర్తమానంలో అదే స్వరం ఏంటిది? తప్పది. హల్లెలూయా. చెప్పాలి, యథార్థంగా ఒప్పుకోవాలి.
విలియం బ్రెనామ్ లాగా నిజంగా అందుకొరకు దేవుడు అందుకొరకు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన మరి తప్పని ఒప్పుకున్నాడు. ఆయన ఏ విధంగా అతనికి బయలుపాటు రాకముందు ఆ యొక్క తెల్లని గుర్రం మీద ఉండి ఆ యొక్క విల్లును పట్టుకొని ఉన్నవాడు ఇతడు దేవుడేనని ప్రసంగించాడు ఆయన. ఆ తర్వాత అన్నాడు ఆయన, అది నేను తప్పుగా కానీ ఇప్పుడు పాస్టర్లు బోధిస్తారా మన వర్తమానంలో ఉండేవాళ్ళే? నా పరువు పోతుంది కాదు, నేను ఒప్పుకోను. బడాయిలు చెప్పుకునేవారు రొమ్ము విడుచుకొని గర్వంగా మాట్లాడుతున్నారు. తప్పది. 7వ దూత లేకపోతే ఏ పాస్టర్ కూడా బయలుపాటు రాదు. నువ్వు ఏది నేర్చుకోవాలన్నా వర్తమానం చదివే నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీవు 7వ దూతను గౌరవించి ప్రవక్తని గౌరవించి వర్తమానం చదువుతున్నావు కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆయన నీకు బయలుపరుచుకుంటాడు ఆయన. అంతే తప్ప నువ్వేదో కొత్తగా బైబిల్ చదివితే నీకు వచ్చే బయలుపాటేమీ లేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరు గ్రహిస్తున్నారా? ప్రవక్త తప్పుగా ఒప్పుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే బయలుపాటు వచ్చిందో ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడో కాదు, వాడే సాతానుడై ఉన్నాడు. వాడు ప్రతిసారి తన ముసుగును మారుస్తూ ఉన్నాడు. వాడు తెలుపు నుంచి ఆ యొక్క ఎరుపు మీదకి, ఎరుపు నుంచి నలుపు మీదకి, ఆ నలుపు నుంచి ఆ యొక్క 3 రంగులు కలిసిన పాండుర వర్ణం గల గుర్రం పైకి తన స్వారిని మారుస్తున్నాడు. ఈరోజు ప్రజలను కలగలుపు చేసేసాడు. ఇప్పుడు సంఘశాఖలు, వర్తమానము, లోకము ఇప్పుడు బాయ్. హల్లెలూయా. ఇప్పుడు మతము, రాజకీయము, డబ్బు, సమస్యమును మిక్స్ అయిపోయింది. హల్లెలూయా. ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప వర్తమానంలో బాగా ఎదిగినట్టుగా ఇప్పుడు డబ్బు పలుకుబడి వర్తమానం కూడా వచ్చేసింది. కానీ డబ్బు ఉంటే నువ్వు వర్తమానంలో బాగా దీవించబడ్డావని అర్థం కాదు. హల్లెలూయా. నీవు ఎంత పేదవాడిగా ఉన్నా నీకు వాక్యమే ప్రాముఖ్యమైనది. వర్తమానంతో నువ్వు నడుస్తున్నావా లేదనేదే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. డబ్బును బట్టి నీ ఆశీర్వాదం కాదు, వర్తమానంతో నువ్వు నడిచేదే నిజమైన ఆశీర్వాదమై ఉన్నది. హల్లెలూయా. ఓకే సార్, చదవండి సార్. ఆదికాండం 5వ వచనమా మనం చదివింది? అందుకు సర్పము, మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మరి వీడికేం పని? ఏదన్నా అట్లా చెప్పేది ఉంటే దేవుడు చెప్పడా? ఏం సార్, దేవుడు చెప్తాడా? చెప్పడా? కానీ ఇప్పుడు దయ్యం యొక్క మోసపు మాటలను నమ్ముతూ ఉన్నది. అందుకొరకే ఈరోజు కూడా అంతే. చూడండి, స్త్రీలు అదే బలహీనతను కలిగి ఉన్నారు. బయట పురుషుడు కనిపిస్తే వారితో మర్యాదగా మాట్లాడతారు, కానీ సొంత పురుషుడితో మాత్రం ఆ విధంగా మాట్లాడడానికి ఇష్టపడరు. పరాయి పురుషుడు కనిపించాడంటే ఊగిపోతూ కాలు రాసు, అది దయ్యం అది. హల్లెలూయా. కానీ నీవు మర్యాదగా మాట్లాడవలసింది నీ సొంత పురుషుని దగ్గర, కఠోరంగా మాట్లాడాల్సింది పరాయి పురుషుని దగ్గర. నీకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, లేడండి మా ఆయన లేడు, ఉన్నప్పుడు రాపండి అట్లా అనాలి. హల్లెలూయా. కానీ ఈమె ఏం చేస్తున్నదంటే, అవునండి, అవునా, తీయగా మాట్లాడుతున్నది. వాడు కూడా మంచి స్వీట్లే పట్టుకొని వచ్చాడు, కొంప కొల్లేరు చేశాడు. ఈరోజు ఇదిగో ఈ యొక్క వేడిలో మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ రోజు అవ్వమ్మ గారు ఆ మాట్లాడిన ఆ యొక్క మాటలే ఈరోజు మనని ఈ విధంగా ఈ స్థితికి నడిపించి ఉన్నది. కాబట్టి వాక్యం చెప్పింది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కాబట్టి పురుషుడు ఏం చేయాలి? ప్రభు నీ వాక్యంలో ఇలాగా ఇదిగో సొంత పురుషులకు స్త్రీలు లోబడాలని నీ వాక్యం చెప్పింది. హల్లెలూయా. ఆ విధంగా నీ భార్య నీకు లోబడినప్పుడు నువ్వు ఏం చేయాలా? డాక్టర్ దగ్గరికి పోవాలి. ఎవరా డాక్టరు? నీ భార్యను తయారు చేసిన డాక్టర్ ఎవరు? నీలో నుండి నీ భార్యను తీసింది ఎవరు? ఆ గొప్ప పరమ వైద్యుడు. ఆయన ఆ షెడ్కే తీసుకొని పోవాలి. ఆ షెడ్లో ప్రతి స్త్రీ రిపేర్ కాగలదు, ప్రతి కుటుంబం అక్కడ రిపేర్ కాగలదు. హల్లెలూయా. అరే
నా భార్య నా మాటకు విలువేయట్లేదంటే ఈ యొక్క ఇందులో ఏదో తేడా ఉన్నది. షెడ్డుకి వెళ్ళవలసిన సమయం ఇదే. హల్లెలూయా, నిజమేనా కాదా? నువ్వు మోకరించవలసిన సమయం అదే. దేవుని దగ్గర ప్రార్థించవలసిన సమయం అదే. హల్లెలూయా. చదవండి. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట. నీకు అన్ని చెప్తారు మరి మర్మాలు. ఇప్పుడు డినామినేషన్ అనుకున్నట్టుగా అదిగో అది చెట్టు అందమైనది రమ్యమైనది ఇదంతా రాయబడి ఉంటే ఈడెవడని సార్ అది పాపం అని అంటాడు, అది లైంగిక కార్యం అంటాడు. అబ్బచ్చా మాకు తెలియదులేండి. రమ్యమైనదియు ఎట్లా చదువుతారు సార్ వాళ్ళు? మామూలుగా చదవరు కదా. రమ్యమైనదియు వండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఫలాలాగానే కనిపిస్తున్నదా ఇది? దేవుడు నీకు అన్నీ ఇప్పి చెప్పడా ఆయన? హల్లెలూయా. ఒకవేళ ఆయన తేటగా ఆ ఫలమేటితో చెప్పుంటే ఈరోజు ప్రతి దొంగ, ఖర్చు అమ్ముకునేటోడు, కొబ్బరి నమ్మేటోడు, డబ్బుల కొరకు సేవ చేసేటోడు అందరూ పరలోకానికి వచ్చేసేవారు. కాబట్టి నువ్వు రాకూడదనే ఆయన తాళం వేసేసాడు. ఆయన మర్మంగా మాట్లాడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, నిజమేనా? దేవుడు ఆ విధంగా మాట్లాడినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా. ఆయన తేటపరచనందుకు మనం ఎంతో సంతోషపడుతున్నాం. ఒకవేళ తేటపరిచి ఉంటే మనల్ని ఎనికి నెట్టేసి నడురా పక్క జరుగు మేము పోవాలి లోపలికి అని వారు లోపలికి వెళ్ళేవారు. కానీ దేవుడు ఇట్లా చెప్పబట్టే వారు ఆగిపోయారు, మనం ముందు కొనసాగుతున్నాం. నిజమేనా? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులు. ఏం సార్ ఇది? ఎంత ఆశ్చర్యంగా లేదా? వాళ్ళు ఫలాలు తినడం ఏంటిది, కళ్ళు తెరవబడడం ఏంటిది, వారు దిగంబరులమని వారు కనగొడడం ఏంటిది? ఫలం తినంగానే దిగంబరత్వం ఏంటి కనిపించింది? చెప్పండి సార్, ఇక్కడ తేడా అనిపించట్లేదా? అంటే ఏదో టెక్నిక్ ఉన్నది అక్కడ, ఏదో ఒకటి అక్కడ పోగొట్టుకున్నారు వారు. వారు తమ దిగంబరత్వాన్ని కప్పే ఒక వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించాడని మనం చూసాం. మరి చర్మపు చొక్కాయలను తొడిగించక ముందు మరి ఏ చొక్కాయి తొడుక్కున్నారు వాళ్ళు? అదే వాక్యపు ఆ యొక్క వస్త్రాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ థియోఫనీ శరీరాన్ని వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అది ఎగిరిపోయిందో వారు దిగంబరులుగా మిగిలిపోయారు. ఇప్పటి కూడా వర్తమానంలో ఉండి ఈ కార్యం మీకు అర్థం కాకపోతే ఎట్లా సార్ మనం ఎత్తబడే చెప్పండి? ఇంకా 3వ అధ్యాయం మర్మంగానే ఉంటే 3వ అధ్యాయం వాదన పెట్టుకోవాలి. ఇదిగో ఇది ఖచ్చితంగా ఇది లైంగిక కార్యం, ఇది పాపం, ఇది నువ్వు నమ్మినా ఒకటే నమ్మకపోయినా ఒకటే. హల్లెలూయా. ఈ యొక్క లైంగిక కార్యం ద్వారానే వారు దిగంబరులుగా మిగిలిపోయారు. అందుకొరకే దేవుడు వారికైనా ఒక రక్తంతో కూడిన చర్మపు చొక్కాలను, ఎందుకంటే నీ వస్త్రాలు ఎట్లాంటివి ఉండాలి చెప్పండి? నువ్వు తొడుక్కున్న ఈ సూటు నిన్ను రక్షించదు. నువ్వు తొడుక్కున్న లెలినో లేకపోతే కాటనో మరొకటి నిన్ను రక్షించదు. రక్తంతో కూడిన వస్త్రం కావాలి. కానీ ఆదామవ్వలు ఏం చేశారంటే పాపం చేసి రక్తం లేని వస్త్రాలు ధరించారు. అది పని చేయదు. అందుకొరకే దేవుడు మనకు రక్తంతో కూడిన వర్తమానం ఇచ్చాడు. ఆయన రక్తంతో చుట్టబడిన వస్త్రం ఇది. దేవుడు ఏదేను తోటలో ఏ వస్త్రాన్ని ఇచ్చాడో ఆయన ప్రతి కాలంలో అదే ఇస్తూ ఉన్నాడు. ఆయన అందుకొరకే ప్రతిసారి ఆయన బలిని కోరుతూ వచ్చాడు. ఆయన రక్తమును కోరుతూ వచ్చాడు. ఆయన రక్తాన్ని పాపాన్ని కప్పేది ఏ అంజురపు ఆకు కప్పలేవదు, ఏ పాలిషరు కప్పలేవదు, ఏ మంచి వస్త్రాలు కప్పలేవవు. పాపాన్ని కప్పేది ఒకే ఒకటి, అది గొర్రె పిల్ల యొక్క రక్తము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తము ఈ వర్తమానంలో ఉన్నది. ఆ రోజు ఏదేనులో ఆ రక్తముతో కూడిన చర్మాన్ని తొలగించిన దేవుడు ఇంకా ఆయన అదే విధంగా మారలేదు. ఆయన అందుకొరకే ఈ సంఘశాఖల యొక్క దిగంబరత్వం బయట కనిపిస్తున్నది. నిజమేనా? వారేదో సిద్ధాంతాలని అంజూరపాకులను చుట్టుకున్నారు కానీ అందులో రక్తం ఏది?
హల్లెలూయా. అందుకొరకే వాక్యమే రక్తాన్ని చిందించి ఉన్నది. ఇప్పుడు ఆయనే మనకు వస్త్రంగా మారి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా మారి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము శరీరమైంది, శరీరం రక్తాన్ని చిందించింది. ఇప్పుడు ఆ రక్తం ఎవరిపైనైతే ఉన్నదో వారి మీదకి ఆయనే పరిశుద్ధాత్మగా, ఆయనే గుడారంగా మన పైన ధరించుకుంటున్నాడు. ఆయన గ్రహిస్తున్నారు అందరూ? ఆయనే మన యొక్క వస్త్రమై ఉన్నాడు. దేవుడే మన దిగంబరత్వాన్ని కప్పాలి. ఏ సంఘ శాఖ మన దిగంబరత్వాన్ని కప్పలేదు, ఏ పాస్టర్ మన దిగంబరత్వాన్ని కప్పలేడు. హల్లెలూయా. ఏ చెన్నై షాపింగ్ మాల్ మన దిగంబరత్వాన్ని కప్పలేవదు. కానీ మన దిగంబరత్వాన్ని కప్పేదానికే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయనే పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. తనను తాను ఆయన వారిపైన ఆయన కమ్ముకున్నాడు. అదే గొప్ప వస్త్రమై ఉన్నది. ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకోలేదా? వారి కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చూడండి, వారు ఏం చేశారు? వారి యొక్క హక్కు పత్రాన్ని వారు పోగొట్టుకున్నారు. ఆదాము తన భార్య మాట విని ఆ థియోఫరుని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క భూమి పైన ఉన్న సర్వ హక్కులను ఆయన పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చూడండి. అందుకొరకే చాలా మంది ముందుకొచ్చి ఎందుకు సాక్ష్యం చెప్పారంటే వారిపైన రక్తం లేనందున వారు ధైర్యంగా తమ పాపాన్ని ఒప్పుకోలేరు. ఇప్పుడు ఆదాము అవ్వ ఎందుకు వారు మరి దాక్కుంటున్నారు అక్కడ? వారికి రక్తం లేదు. దేవుని ముందుకు రావాలంటే ఎట్లా రావాలి? ప్రతి యాజకుడు ఎట్లా వస్తాడు అక్కడికి? రక్తం లేకుంటే నువ్వు రాలేవు. హల్లెలూయా. వారి దిగంబరత్వము, వారి యొక్క పాపం వారికి కనిపిస్తున్నది. అందుకొరకే వారు దేవుని ఎదుటికి రావడానికి భయపడ్డారు. హల్లెలూయా. చూడండి, ఏ మనిషిని కూడా మనము మారమని చెప్పినా మారరండి. దేవుడే ఆ వ్యక్తి పట్ల కృప చూపాలి. దేవుడే ఆదామవ్వలను దర్శించినట్లుగా ప్రతి వ్యక్తిని ఆయన దర్శించాలి. అప్పుడే ఆ వ్యక్తి దేవుని ఎదుటకు వచ్చి తన తప్పిదాలను ఒప్పుకుంటాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా. చూడండి, నిజమేనా? రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నిలబడడానికి అర్హుడు కాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను ఎక్కడ ఉన్నావంటే దాని అర్థం ఏదేని తోటలోనే ఉన్నాడు. కానీ నేను చెప్పిన మాటలు నువ్వు ఎక్కడున్నావు? తినొద్దని చెప్పాను కదా. అవును. హల్లెలూయా. చూడండి, ఎందుకు దేవుడే మరలా ఆదాముకు వచ్చాడు? చెప్పండి. ఎందుకంటే ఆదామే భూమి పైన ఉన్న మనందరినీ విమోచించాలి. హల్లెలూయా. దేవుడు ఆ హక్కు పత్రాన్ని ఆదాము చేతిలో పెట్టాడా? నేర్చుకోండి సార్ దయచేసి. మీకు 2 చేతులు జోడించి మరి చాలా మర్యాదగా బతిలాడుతున్నా, దయచేసి దేవుని కార్యాలు నేర్చుకోనండి. హల్లెలూయా. మరి మన భాష ఏంటిదంటే ఇదే వర్తమానపు భాష. దీన్ని మనం నేర్చుకోవాలి తప్పకుండా. ఆదామే భూమి పైన దేవుని బిడ్డలందరినీ పట్టుకొని రావాలి. హల్లెలూయా. అందుకొరకే ఆదాము విమోచించే దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మరలా ఆయన ఆదాము స్థానంలో వచ్చాడు. ఆదాము పేరు పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ఆదాము స్థానం మాత్రమే విమోచించాలి. అందుకొరకు ఆయన కడపటి ఆదాముకు వచ్చాడు. ఒకవేళ ఆదాము తన భార్యతో కనుక లైంగిక కార్యాన్ని జరిగించకపోతే ఆ యొక్క అవ్వ కొరకు ఆయన విమోచన జరిగించగలడు. హల్లెలూయా. కానీ అదంతా గొప్ప ప్రణాళిక. అది ఆదాము అలాగ చేయడం అనేది దేవుని చిత్తం. అది దేవుడే అనుమతించి ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే నాకేంటిది? దేవుని యొక్క గొప్ప స్టోరీ అది. హల్లెలూయా. ఆదాము తన భార్య కొరకు ఆయన అడ్డుపడాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో భాగం. అది ఆదాము 2వ స్టెప్ వేయలేడు.
ఆదాము తన భార్యతో తప్పు చేయకుండా ఉండలేడు. చేసే దానికే ఆదాము తయారు చేయబడ్డాడు. ఎందుకనగా అది తనలో ఉన్న విమోచన ప్రణాళిక, అది యేసుక్రీస్తులో ఉన్న భాగం. అది యేసుక్రీస్తు తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు ఆయన కూడా అడ్డుపడనై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆదామును తన పోలికలో చేశాడు ఆయన. తన పోలికలో ఉన్నప్పుడు మరి ఎట్లాగా ఆదాము తన భార్య కొరకు అడ్డుపడకుండా ఉండగలడు ఆయన? ఎందుకంటే ఆదాము తయారు చేయబడ్డాడు. అట్లా అర్థమవుతున్నదా? లేదు లేదు సార్, ఈ స్టోరీ వేరే విధంగా ఉంటే, అరే దొంగోడా, డబ్బు కొరకు పనిచేసే నువ్వు కూడా దేవుని అడుగుతావా? ఖర్చుపులు అమ్ముకునే నీవు డబ్బును వెనకాల దాచిపెట్టుకొని పైనేమో ఓ దేవుడు దయామయుడు కరుణామయుడు. చాలే ఈ ప్రసంగాలని దేని కొరకివి? కేవలం పైసా కొరకు. పరమాత్మ పైసామే పరమాత్మ అనే బోధలివి. డబ్బును ఆ మాయావేశమును కప్పిపుచ్చే ఈరోజు బోధలివి. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందరో వేషధారులతో నిండి ఉన్న ఈ కాలంలో నిజమేనా? మరి సతీష్ కుమారుడు దేవుడు ఎందుకు వర్తమానం ఇవ్వలేదు ఆయన? మీరు పాట పాడితే ఏమైనా అందంగా ఉంటుందండి? కానీ సతీష్ కుమార్ పాట పాడితే మరి దానికి వెంటనే ఒక్క నిమిషంలోనే కొన్ని వేల వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి. ఇప్పుడు ఆయన ఏ మాట చెప్పినా రేవంత్ రెడ్డి ఆయన మాట వింటాడు. అంత గొప్ప వ్యక్తిని పక్కన పెట్టి దేవుడు నీకు వర్తమానం ఇస్తే, సోదరుడా చూడండి ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఈ స్థానంలో ఇక్కడ కూర్చోవడానికి సతీష్ కుమార్ అర్హుడు, ఈ వర్తమానాన్ని ఆయన బోధించడానికి అర్హుడు ఆయన. కానీ దేవుడు సతీష్ కుమార్ పక్కన పెట్టి, ఏమండి సాగర్ గారు రైటేనా? దేవుడు మనకు అలాంటి గొప్ప కృపనిచ్చాడు ఆయన. హల్లెలూయా. నీతో ఏ రాజకీయ నాయకుడు నీతో మాట్లాడలేడు, కానీ ఆ యొక్క సతీష్ కుమార్తో ఏ రాజకీయ నాయకుడు అయినా సావాసం చేయగలుగుతాడు. మరి అలాంటి గొప్ప వ్యక్తినే దేవుడు పక్కన పెట్టినప్పుడు, సోదరి నీకు ఏ అర్హత ఉందని పిలిచాడు ఆయన. ఎందుకు ఇంకా మూతి మాడుస్తావు? ఎందుకు ఇంకా లోపల కోపాన్ని పెట్టుకొని ఉన్నావు? ప్రభువా, నాకు అసలు యోగ్యత కాదు, ఇక్కడ నేను ఈ వర్తమానంలో కూర్చోవడానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ నీ కృప నన్ను పట్టుకొని ఉన్నది. ప్రభువా, ఎంతగా మనం జీవించాలంటే దాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. ఆ కృప యొక్క మాధుర్యతను మనం పోగొట్టుకుంటున్నాం. సోదరులారా, దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోనండి. హల్లెలూయా. ఈరోజు పీడి సుందరరావు ఆయన ఎందుకు ఈ వర్తమానం ఇవ్వలేదు? ఆయన ₹1,00,00,000 పెట్టి బైబిల్ కళాశాల కట్టి ఆయన స్త్రీలకు పురుషులకు ఆయన బైబిల్ నేర్పిస్తున్నాడు ఆయన. మరి నువ్వేమైనా నేర్పిస్తున్నావా? కానీ అతడికి వర్తమానం ఇవ్వకుండా నీకు ఇచ్చాడు ఆయన. ఇప్పటికైనా స్థానాన్ని గుర్తించవా? హల్లెలూయా. ఆయన ఎవరు? మాథ్యూస్ అని. ఎక్కడ? ఒంగోలా? సరే, ఆ ప్రాంతంలోనే, ఆంధ్ర ప్రాంతం ఆయన. మరి ఆయన పాట విని ఆయనను మరి సతీష్ కుమార్ ఆహ్వానించాడు ఆయన చర్చికి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఇప్పుడు ఆ పాట విన్నప్పుడు ఆయన మరి చాలాసార్లు ఆ పాటను విన్నాడట ఆయన. హల్లెలూయా. చూడండి, సతీష్ కుమార్ని ఆకర్షించిన ఒక గొప్ప పాస్టర్ ఉన్నాడు, కానీ అట్లాంటి వాడిని కూడా దేవుడు పక్కన పెట్టి, ఆ మాథ్యూస్ గారు ఆయన చక్కటి పాటలు రాస్తాడు. ఆయన సంఘం 20,000 మంది ఉన్నారు ఆయన దగ్గర, కానీ అట్లాంటి వాడిని కూడా దేవుడు పక్కన పెట్టి, ఏ అర్హత లేని నీకు నాకు ఆయన వర్తమానం ఇస్తే ఇంకా సమయానికి లేవకుండా, టయానికి రాకుండా, ఏంటి సార్ ఇది? ఎంత గలీజ్ చూడండి, ఎంత రోత కార్యం చెప్పండి, ఎంత అసభ్యకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి ఒకసారి. హల్లెలూయా. ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇస్తే దాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభువా అని ఎప్పుడైనా దేవుని దగ్గర తీర్మానం చేసావా? ఎవరికి సార్? పాస్టర్ని సంతోషపెట్టడానికి మనం వచ్చేది? దేవుని సంతోషపెట్టాలి మనం. ప్రభువా, నీవు ఏ విధంగా ఉండమని కోరుతావో, ఏ విధంగా ఉండాలని నీవు వర్తమానంలో చెప్పావో ఆ విధంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. హల్లెలూయా. ఆ విధంగా చేద్దామా? చదవండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిన నేను. హల్లెలూయా. మరి ఏమైపోయింది అది?
ఆ దిగంబరత్వాన్ని కప్పిన ఆ వస్త్రం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది అది? హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు రాస్తున్నాడు, ఇదిగో ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని కాని నివాసము ఇదిగో పరలోకమందు ఉన్నది, అదొచ్చి దీనిపైన ధరించుకొనవలనని మనము దీంట్లో మూలుగుచున్నాము అన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎందుకు సార్? మాకు ఇప్పుడు డబ్బు బీరువాలో కనిపిస్తే చాలు సార్, ఆ థియోఫనీ మాకెందుకు సార్? అదేనా? చాలామందికి అదే డబ్బును చూడంగానే వాక్యాన్ని చూసి సంతోషమేది, కానీ కట్టలు నోట్లు ఇట్ట లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి? అన్ని కట్టలు భద్రంగానే ఉన్నాయా? మరి జాగ్రత్త పెట్టు డబ్బులు. ఈ వర్తమానాన్ని ఇట్లా గాలికి వదిలేసేయి, డబ్బులు మాత్రం దాని ఏమంటారు చక్కగా కవర్ చుట్టి ఎవరికి కనిపించకుండా జాగ్రత్త భద్రపరచు. కొందరి ప్రాణాలు మాయల పకిరి ప్రాణం రామచీలలో ఉన్నట్టు కొందరి ప్రాణాలు డబ్బుతో ముడివేయబడ్డాయి. కొందరి ప్రాణాలు ఏంటంటే ఎకరాల పైన, ఆ భూమి నాది, ఈ భూమి నీది. ఎందుకు సార్? అవి పోయేటప్పుడు ఏమైనా ఎత్తుకొని పోతామా? నిజమైన వాటి గురించి మనకు వాదన వద్దు, వాటి గురించి వాదన పెట్టుకునే కాలం కాదు ఇది. కేవలం దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి ధైర్యంగా. హల్లెలూయా. దగ్గర పడింది సమయం. నిజమేనా? ఆ యొక్క 263 మంది జస్ట్ కేవలము 30 సెకండ్లలో చచ్చిపోయారు అందరూ. నిజమేనా? మరి అలాగా దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా ఎందుకు కాపాడుతున్నది? నిజమేనా? దేవుని కృప లేకుండా మనం జీవించగలమా? మరి చూడండి, ఈరోజు మనం బతికున్నామంటే అది దేవుని యొక్క కృప ఉన్నది. ఆ 263 చనిపోయినప్పుడు ప్రభు నీ కృప నన్ను భద్రపరిచి ఉన్నది. హల్లెలూయా. అట్లయినా చెప్తావు. ఎందుకు చెప్తావు నీవు? ఎందుకంటే అమెరికా పందికి లేదా ఇండియా పందికి దాన్ని తినడం తప్ప ఆకాశం వైపు చూసి ప్రభు ఈ దినపు ఆహారం నాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభు అని చెప్తుంది. అది దాని చిలుకు తీసుకొని గట్టిగా పొడిచి దాన్ని ఎత్తుకొని పోతా ఉంటే ఓహో పైన ఒక దేవుడు ఉన్నాడా, ఆకాశం ఉన్నదా, సూర్యుడు చంద్రుడు ఉన్నారా, అప్పుడు దానికి అర్థమైతే ఆ ధనవంతుడు కనుక పాతాళంలో పడ్డప్పుడు ఓ యేసుక్రీస్తు నీవే నిజమైన దేవుడవా. కానీ మా పెద్దలు ఏమని బోధించారు? యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు, ఈయన రెండో దేవుడు అని బోధించారు. అయ్యా నేను అక్కడే మరి పాతాళంలో కాలు పెట్టేశాను. పప్పులో కాలు కాదు, పాతాళంలో కాలు పెట్టాడు వాడు. హల్లెలూయా. చూడండి, అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, చూడండి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన? వృక్ష ఫలములు తింటివా అని అంటున్నాడు ఆయన. నీ భార్యను ఎందుకు నీవు లైంగిక కలిశావని అనట్లేడు, కానీ నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలములు తింటివా అని అంటున్నాడు ఆయన. ఇంకో ఇక్కడే ఆయన అందరిని బోల్తా కొట్టించాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? సంతోషంగా లేదా? ప్రభు ఈ వాక్యం ఈరోజు ప్రపంచాన్ని బురిడి కొట్టించి ఉన్నది, ప్రపంచాన్ని బోల్తా కొట్టించి ఉన్నది. కానీ ఇక్కడే నా కనులు తెరిచావు, నా మరణోనేత్రాలు తెరిచావు. హల్లెలూయా. ఈ కార్యము మనం ఎట్లా పుట్టాము ఇప్పుడు? సరే పోనీ వాక్యం చదవనప్పుడు అర్థం కాకపోతే మరి అసలు నేను ఎట్లా పుట్టా? నా తల్లి తండ్రి పెళ్లి చేసుకొని వారి మనస్సేచ్ఛను నెరవేర్చుకుంటే లైంగికంగా వారి ఇద్దరు ఏకమైతే నేను పుట్టాను. దీనికి మర్మం ఎందుకురా? నా తల్లి తండ్రి తిన్న ఫలం ఇదే అని ఇప్పటికైనా బుద్ధి రాదాయి. కానీ మాట్లాడితే నార్మై ఖబర్దార్, మా ఆది తల్లిని అట్లా అంటావా ఇట్లా అంటావా? నిజమేనా కదా? అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలం ఏంటిది? ఒక పురుషుడు లేదా ఆ యొక్క ఆది మానవుడైన ఆదాము తన భార్యతో లైంగిక కార్యాన్ని జరిగించకూడదు, ఆ విధంగా ఆయన బిడ్డలను తీసుకొని రాకూడదు. అది దేవుడు చెప్తున్న మాట అక్కడ. వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగ్గా
స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తింటిన నేను. హల్లెలూయా. మరి నిజంగా సంఘము ఎప్పుడు మోసపోయేదై ఉన్నది. సంఘము ఎప్పుడు మోసపోయేదై ఉన్నది. ఈరోజు మెజారిటీ ప్రజలు ఇప్పుడు అదే దయ్యం దగ్గర తిని మోసపోతున్నారు. సంఘము తిని మోసపోయిందా లేదా? ఈరోజు కూడా లోకంలో మెజారిటీ ప్రజలు సంఘ శాఖల యొక్క ఆ దయ్యం యొక్క బోధలో మోసపోతూ ఉన్నారు. ఎందుకు మీరు ఈ విధంగా తండ్రి కుమార నామములో బాప్తిసం పొందుతున్నారంటే, మా సంఘం ఇలాగ చెప్పింది, మా పూర్వీకులు ఇలాగ చెప్పారు. అవ్వ అదే చెప్తున్నదా లేదా? నన్ను సర్పము మోసపుచ్చినందున రేపు కూడా తీర్పు దినాన ఏమంటారు వీళ్ళు? ఇదిగో నా సమస్య ద్వారా నేను మోసపుచ్చబడ్డాను, ఇదిగో నా పితరుల ద్వారా నేను మోసపుచ్చబడ్డాను. కానీ అప్పుడంటే ఏం ప్రయోజనం? మోసపోకుండా ముందే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను జంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు. ఇప్పుడు అందరు జాగ్రత్త వింటున్నారా? ఆయన ఒక మాట్లాడే జంతువును ఆయన పాముగా మారుస్తున్నాడు. ఆయన ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. ఆ మాట్లాడే భూజంతువును ఆయన ప్రాకేడి పాముగా మార్చి ఉన్నాడు. జంతువును ఆయన మాట్లాడండి సార్, పాముగా మార్చి ఉన్నాడు. నిజమేనా? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇప్పుడు ఆయన ఆ భూజంతువును ఏ విధంగా మార్చేశాడు? పాముగా మార్చేశాడు ఆయన. ఇప్పుడు దీన్నైనా నమ్మి తీరాలా లేదా? కానీ వారు నమ్మకూడినట్లుగా దయ్యము వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తున్నది. ఈ యుగపు దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తూ ఉన్నది. జంతువును దేవుడు మాట్లాడే జంతువును ఒక దాన్ని తయారు చేశాడన్న సంగతి మీరు నమ్ముతారా? పోనీ మీరు నమ్ముతున్నారా? ఏదేను తోటలో అవ్వతో మాట్లాడిన ఒక మాట్లాడే జంతువు ఉన్నది. అది అవ్వతో మాట్లాడడానికి ముందుగా ఎవరితో మాట్లాడింది చెప్పండి? ఎవరితో మాట్లాడింది? ఆదాముతో మాట్లాడింది. ఆదాము మోసపుచ్చబడలేదు కానీ స్త్రీ మోసపుచ్చబడి అపరాధంలో పడేను. మరి కాబట్టే అవ్వతో ఆదాముతో పని జరగదు అనుకోనే అది అవ్వ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మాట్లాడే జంతువు ఉన్నది. అది ప్రతి వర్తమానంలో ఉండే విశ్వాసి తప్పకుండా నమ్మి తీరాలి. నిజమేనా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. ఇప్పుడు కూడా ఉన్నదా? సర్ప సంతానం ఉన్నది, దేవుని సంతానం ఉన్నది. ఇప్పుడు దయ్యం యొక్క సంతానానికి దేవుని యొక్క సంతానానికి వైరం. అక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నది. సర్ప సంతానానికి దేవుని సంతానానికి. దేవుడు ఎందుకు ఆ చిన్న దేశమైన ఇజ్రాయెల్ని కాపాడుతున్నాడు? ఆయన మాకేం తెలుసు సార్? మాకేం తెలుసు అంట? చెప్పండి. ఉన్నదా? ఏర్పరచబడిన 1,44,000 మంది అక్కడ ఉన్నారు. ఇరాన్ కాదు, లోకం మొత్తం ఉన్న బాంబు ఇజ్రాయెల్ మీద వేసిన ఒక్కటి కూడా పనిచేయదు. బైబిల్లో నేను మీకు రుజువు చూపిస్తాను. ప్రతి ఒక్కొక్క దేవదూత చెట్టు పైన కూర్చొని ఉన్నాయి. బాంబు బడంగానే అవి పట్టుకుంటున్నాయి. హల్లెలూయా. ఓ ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. నిజమేనా? నా యొక్క దాసుడు ముద్రించు, దేవుని యొక్క దాసుడు ముద్రించు వరకు ఏ చెట్టుకైనను సముద్రంకైనను భూమికైనను హాని చేయకూడదని. అందుకొరకే ఆ బాంబు పడంగానే వాళ్ళు పైనే పేల్చేస్తున్నారు. ఎవరు? ఆ దేవదూతలు పైనే పేల్చేస్తున్నారు. హల్లెలూయా. మరి తన యొక్క దాసుల పట్ల ఆయన అంత గొప్ప కృపను కలిగి ఉంటే మనం దాసులం కాదండి, మనం ఆయన యొక్క ప్రియమైన శ్రీమతి, ప్రియమైన వధూవరం. మన పట్ల ఎంతో గొప్ప కృప కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. శ్రీమతి ఎక్కువనా దాసుడు ఎక్కువనా? నిజమేనా? ఇంటిలో ఉండేది ఎవరు? శ్రీమతి ఉంటుంది. ఉన్నదా శ్రీమతి ఇక్కడ? అందుకొరకే ఓ వధువా నీవు ధన్యురాలవు,
నవవధువా నీకు ఎంత భాగ్యము. హల్లెలూయా. నిజమేనా? మరి చూడండి, ఎందుకనంటే ఆయన నిన్ను తన భార్యగా ఎన్నుకున్నాడు ఆయన. ఓకే, కిందికి చదవండి. మరి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఇదెక్కడి సార్? ఇది ఏమన్నా పొంతన ఉందండి? ఇప్పుడు వీళ్ళలాగా మనం కూడా ఆలోచన చేద్దాం. ఆమె నోటితో తింటే దేవుడు పాత నిబంధనలో ఏమని ఇచ్చాడు ఆయన ఆజ్ఞ? ఒకవేళ నీ కన్ను ఎవడైనా పోగొట్టాడా, పంచాయతీ పెట్టి వాడి కన్ను నువ్వు పోగొట్టాలి. నీ ఎద్దు పోయిందా, వాడి ఎద్దు నువ్వు తీసుకోవాలి. పంటికి పన్ను, కంటికి కన్ను. ఏమన్నా నోటితో తింటే ఆమె గర్భాన్ని పోయి శపిస్తున్నాడు అంటే అంత గుడ్డి దేవుడా మన దేవుడు? లేదు సార్. నీవు దేనితో అయితే పాపం చేస్తావో దానికి ఆయన శిక్షను విధిస్తాడు ఆయన. ఆమె గర్భమును ధరించే పనిని చేసింది, లైంగిక కార్యాన్ని జరిగించింది. చూడండి, 7వ దూత రావడం ద్వారా ఈ వాక్యం అంతా మనకు తేలికైంది. ఆది పాపం ఏంటిదో మనకు బయలుపరచబడింది. ఇంకా ఏ పాస్టర్ కూడా అతిశయపడడానికి వీల్లేదు. నాకు తెలిసిందని మరొకడు ప్రవక్త రాకముందు ఎందుకు చెప్పలేదురా? నాకు ఆది పాపం తెలుసని అప్పుడెందుకు గప్పాలు చెప్పలే? అప్పుడెందుకు టేబుల్ గుద్ది ఇది నాకు తప్ప ఇంకా ఎవడికి తెలియదని అప్పుడెందుకు చెప్పలే? అంటే ఇప్పటికైనా సరెండర్ అవ్వాలి లేదా? 7వ దూత ద్వారానే. నువ్వు ఎంత పెద్ద డిగ్రీలు చదివినా, ఏ కులంలో పుట్టినా నీకేమీ అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆది పాపాన్ని గురించి ఈరోజు మనం ఇంత తేటగా చూడగలుగుతున్నామంటే విలియం బ్రెనాం కాదా కారణం? 7వ దూత కాదా కారణం? దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలియపరచకుండా ఆయన ఏమి చేయడు. ఆయన జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆయన దేని శపిస్తున్నాడు? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. కానీ మన సహోదరి అవ్వమ్మ గారు, మన ఆది తల్లి అవ్వమ్మ గారు, అంతకుముందు ఆమె ఆదామిక ఏలుబడి కింద లేదు, వారిద్దరు సమానం. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆమె తన భర్త యొక్క ఏలుబడి కింద ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఏ స్త్రీ అయినా అది ఆజ్ఞది. ఏ స్త్రీ అయినా సరే తన సొంత పురుషుని యొక్క ఏలుబడి కింద ఉండాలి. భర్త బతిలాడుతున్నాడు, రావమ్మ బంగారు బొమ్మ, ఒక్కసారి రావమ్మ, దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం అమ్మ అన్నప్పుడు లోబడాలి. నిజమేనా కాదా? ఆశీర్వాదం అది. భర్త బతిలాడుతున్నప్పుడు దానికి లోబడాలి. లోబడట్లేవనంటే నువ్వే పెద్ద ఒక దయ్యమై ఉన్నావు. దయ్యం మాత్రమే లోబడదరండి. అందుకొరకే అబ్రహాము ఎక్కడికి పోవాలన్నా చదువుతున్నాడనంటే ఏంది మొన్ననే ఆ ఊరికి పోయినా మళ్ళీ ఎన్ని ఊర్లు తిప్పుతావా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? నీతోనే మాట్లాడతాడు, మరి నాతో మాట్లాడలేదుగా. అట్లా అన్నదా? నాడు మూట కడుతున్నప్పుడు ఆమె కూడా చదువుకునేది. అందుకొరకే నా ఏలువాడా, నా ప్రభువా, నా యజమానుడా. అట్లా భార్య గౌరవం ఇవ్వకపోయినా కానీ కొందరు బతుకు ముందుకు సాగిస్తూ ఉంటారు. ఎందుకు సార్ అట్లాంటి బతుకు? ప్రభువా, నా భార్య నన్ను గౌరవించట్లేదు, ఇదిగో దీనికి నాకు ఒక పరిష్కారం కావాలి. ప్రభువా, దీన్ని నువ్వు చక్కబెట్టాలి. ఏం లేదు, ఎప్పుడు డబ్బు పిచ్చే. ఇంట్లో కొడుకు లెక్క చేయకపోయి, భార్య లెక్క చేయకపోని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని సోయి ఉండదు. నేను అగౌరవంగా మాట్లాడలేను సహోదరులారా. దేవుడు కుటుంబాలని బాగు చేసే దేవుడు మనకున్నాడు. మనం అక్కడే మనం పరిష్కారాన్ని చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి భర్త యొక్క మాటకు లోబడిన స్త్రీ అక్షరాల మనిషి రూపంలో ఉన్న ఒక దయ్యం. ఆయన ఆ యొక్క యూదాతో అన్నాడు ఆయన, లేదా మిగతా వాడితో అన్నాడు, మీలో ఒకడు దయ్యం పట్టినోడు కాదు, మీలో ఒకడు దయ్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వాడి యొక్క పాత్రను పోషించాడు. వాడి యొక్క క్యారెక్టర్ని వాడు చక్కగా అందులో జీవించి ఉన్నాడు. నటించడం కాదు, జీవించి చూపించాడు వాడు. అందుకొరకే కొందరు ఏంటంటే వారి పాత్రను పోషిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే మనం మన పాత్రను పోషించాలి. వాక్యం యొక్క పాత్ర మనది.
యూదా యొక్క పాత్ర కాదు మనది. కాబట్టి సోదరులారా, అన్నిటికీ ఒక జవాబు ఉంది. ఇగో నేను మీకు శాంతినిచ్చువాడు అన్నాడు ఆయన. సమస్త భారము ఇచ్చిన జనులారా, అది ఎటువంటి భారమైనా సరే దేవుని దగ్గర బాగుగానిదంటే ఏమీ లేదు. ప్రతి దానికి సమాధానం ఉన్నది. ప్రతిది దేవుని దగ్గర చక్కబడుతుంది అక్కడ. హల్లెలూయా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? తిన్నది. అదేనా తింటివి? కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. చూడండి, పాపం ఏ అమాయకురాలైన సృష్టి కూడా మన నిమిత్తం, మన తండ్రి అయిన ఆదాము నిమిత్తం శపించబడింది. పాపం అవి కూడా మనతో పాటు చనిపోతున్నాయి. అందుకొరకు ఇప్పుడు అవి ఏమని ఎదురు చూస్తున్నాయి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇదిగో వారందరూ ఎప్పుడు తొందరగా వాక్యంలోనికి వస్తే మాకు విమోచన. వాటికి తొందర ఉంది కానీ మనకు లేదేం సార్? మనకి ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టాలి సార్. డబ్బు నోట్లు చూసేనే అదేందో కానీ మాయారోగం. డబ్ 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 లబ్ డబ్ లబ్ డబ్ బదులు డబ్ 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 అంటా ఉంటుంది. అది స్టెథిస్కోప్ పెడితే గాక. డబ్బు కాదండి సర్వస్వం. దేవుని వాక్యమే మనకు సర్వస్వం. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి కాదు, శరీరం గురించి సార్ ఆయన చెప్పింది. అప్పుడప్పుడు జలుబు వస్తుంది, అప్పుడప్పుడు ఒళ్ళంతా ఏమో కానీ ఏం తిన్నానో ఏమో అసలు ఏం అర్థం కాదు. అంతా తీపి, వంగలేకపోతున్నా, నడవలేకపోతున్నా. అది నీకు అది ముళ్ళ పొదలను గచ్చ తీగలను మొలిపిస్తుంది. అది అదే ఇది. ఏమో సార్ ఊరికి ఏమైందో ఇప్పుడికే వణుకు పట్టుకున్నది. అదే దేవుడు చెప్పింది. హల్లెలూయా. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఏం మిగిలింది? బూడిద, మట్టి దేహం మాత్రమే మిగిలింది. కానీ అసలైనది దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళిపోయింది. ఆ హక్కు పత్రము థియోఫనీ అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. కాబట్టి ఈ తల్లి కూడా అంతే. ఇందులో అచ్చం ఆదాం బిడ్డలే ఉండరు. 3 రకాల ప్రజలు ఉంటారు. అవ్వ అంటే జీవం గల ప్రతి వానికి తల్లి. ఆమె ఆదాము బిడ్డలకు తల్లిగా ఉంది, దయ్యం బిడ్డలకు తల్లిగా ఉంది. ఇప్పుడు కూడా అంతే. అందుకొరకే ప్రవక్త అన్నాడు, సగము మంచి బిడ్డలకు తల్లిగా ఉండగలదు, చెడ్డ బిడ్డలకు తల్లిగా ఉండగలదు. అప్పటి నుంచి వస్తున్నదే ఇది. అవ్వ అనగా జీవం గల ప్రతి వారికి తల్లి. యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటున్నారు అందరూ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను తొడిగించాడు. ఇది అసలైన నా పాయింట్. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? సరే, దేవుని చిత్తం అయితే కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన నిజంగా వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పేదానికి అసలైన గుడారాన్ని ఇచ్చాడు. ఆయన అసలైన థియోఫనీ వస్త్రం ఇచ్చాడు ఆయన. కానీ వారు ఎప్పుడైతే దాన్ని పోగొట్టుకున్నారో దానికి ప్రత్యామ్నాయంగా ఆయన రక్తముతో కూడిన ఆ యొక్క చర్మపు చొక్కాయలను ఇస్తున్నాడు ఆయన. అయితే దేవుడు స్త్రీకి పురుషునికి ఒకే వస్త్రాన్ని ఇవ్వలేదు. స్త్రీకి ప్రత్యేకమైన వస్త్రము, పురుషునికి ప్రత్యేకమైన వస్త్రం ఇచ్చాడు ఆయన. అందరూ నమ్ముతున్నారా? స్త్రీ వస్త్రం వేరు, పురుషునికి వస్త్రం వేరు. హల్లెలూయా. ఒకవేళ స్త్రీలది పురుషులది ఒకే వస్త్రం అయితే ఈరోజు మనం అందరం చీర కట్టుకున్నా తప్పు లేదు. కానీ ఎందుకు మనం చీర కట్టుకోవట్లేము? దేవుడు ఏదేనులోనే భేదమైన వస్త్రాలు ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఈరోజు లోకానికి ఏమైపోయిందనంటే ఏదేను తోటలో దేవుడు భేదమైన వస్త్రాలు తొలగించాడన్న సంగతి వారు మర్చిపోయారు. ఈరోజు వారికి కరులకు గుడ్డితనం వచ్చేసింది. ఈరోజు స్త్రీలు పురుషులుగా కలిసి ఒకే వస్త్రాన్ని ధరిస్తున్నారు. ఈరోజు ఈ మాయాలోకంలో ఈ యొక్క అబద్ధపు ఏదేనులో, సర్పం యొక్క ఏదేనులో, దయ్యం యొక్క ఏదేనులో పురుషులేమో చీరలు కడుతున్నారు,
స్త్రీలేమో పాయింట్లు ధరిస్తున్నారు. కానీ ఆ గొప్ప దేవుడు ఇదే భూమి పైన ఒక భేదమైన వస్త్రాలను ధరింపజేశాడు ఆయన. స్త్రీకి స్త్రీ వస్త్రాలు ధరింపజేశాడు ఆయన. పురుషులకు పురుష వస్త్రాలు ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఏ పురుషుడు కూడా ఆ యొక్క చీర కట్టుకోవడానికి వీల్లేదు, మిడ్డీలు ధరించడానికి వీల్లేదు, ఆ పంజాబీ డ్రెస్సులు ధరించడానికి వీల్లేదు. ఎవరు పంజాబీ డ్రెస్ అది పురుషులదండి. లాల్చి పైజామా, ఆ లాల్చి పైజామాను దయ్యం పేరు మార్చి పంజాబీ డ్రెస్సుగా తయారు చేశాడు. నిజమేనా? దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ ఆమె పురుషుని వస్త్రాలను ధరించడానికి వీల్లేదు. నిజమేనా? ఒకసారి మన వాక్యంలో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు. ఇప్పుడు ఇవన్నీ నిర్జీవ వస్తువులు. ఏది? పిల్లన గ్రోవి. దాన్ని ఎవరైనా వాయిస్తేనే జీవం లేనిది అది. అందుకొరకు దాన్ని ఎవరైనా ప్లే చేస్తేనే ప్లే అవుతుంది అది. వీణ కూడా అంతే, ఎవరైనా మీటితేనే అది శబ్దాన్ని ఇస్తుంది. అది వీణ కానీ పిల్లన గ్రోవి కానీ అవి నిర్జీవ వస్తువులు. నాదమిచ్చినప్పుడు స్వరములతో భేదము కలగజేయని. ఇప్పుడు ఫ్లూట్ వాయించినప్పుడు, వీణ వాయించినప్పుడు అని అంటే మరి ఎందుకు ఒకటే వస్తువు వాయిస్తే సరిపోతుంది. కానీ ఫ్లూట్ యొక్క శబ్దం వేరు, వీణ యొక్క శబ్దం వేరు. చదవండి. ఇచ్చినప్పుడు స్వరములతో భేదము కలగజేయని ఎడల. చూడండి, ఆ యొక్క భేదములు కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. అర్థమవుతున్నదా? ఎస్. అందరూ ఒకే వస్త్రాలు వేసుకుంటే మరి స్త్రీ ఎవరో పురుషుడు ఎవరో తెలిసేది ఎట్లా? అందుకొరకే దేవుడు వస్త్రాలలో ఆయన భేదాన్ని కలగజేశాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వస్తువుల యొక్క శబ్దాలలో భేదం ఉన్నట్లుగా దేవుడు వస్తువుల యొక్క స్త్రీ పురుషుల యొక్క వస్త్రాలలో కూడా ఆయన భేదమునిచ్చి ఉన్నాడు. మరి మూలవాక్యం ఉంటుంది. ఏంటిది అది? స్త్రీ ఎక్కడది? 22వ అధ్యాయమా 23వ అధ్యాయం 5వ వచనమా? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో ఉంటుందా? ఎన్నో వచనం అది? 22:5. అందరు జాగ్రత్త దాన్ని రౌండప్ చేసుకోనండి. ఇప్పుడు ఎందుకొరకు తేడా లేకపోతే పురుషునిది స్త్రీది ఒకే వస్త్రం అయితే, అందరు వింటున్నారా? మరి మోసే ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడ? స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. భేదం ఉందా లేదా? పోనీ మీరు నమ్ముతున్నారా? స్త్రీ వస్త్రం వేరు, పురుష వస్త్రం వేరు. కానీ ఈరోజు మీరు డినామినేషన్ పాస్టర్ని అడగండి, ఈ పాయింట్ అయితే ఏమవుతుంది, అదైతే ఏమవుతుంది, ఇదైతే ఏమవుతుంది. అయితే మరి ఈ వాక్యం సంగతి ఏంటిది? హల్లెలూయా. ఆ భేదం సంగతి ఏంటిది? నేను వేసుకున్న పాయింటే, నేను వేసుకున్న జీన్స్నే ఆ స్త్రీ కూడా వేస్తున్నది. అయ్యా అయిపోయిందా? స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషులు స్త్రీ వస్త్రములు ధరించకూడదు. ఇప్పుడు భేదం ఉందా? వాక్యం అలాగ సెలవిస్తున్నదా? సరే, ఇప్పుడు ఏమైంది? ఏదేను తోటలో సాతానుడు ఆ యొక్క స్త్రీ యొక్క వస్త్రాన్ని లాగివేసి ఉన్నాడు, పురుషుని యొక్క వస్త్రాన్ని లాగివేసి ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏదేను తోటలోనే వాడు స్త్రీ యొక్క వస్త్రాన్ని లాగివేస్తే ఇప్పుడు ఇది అడ్డా ఎవరిది? ఇది అక్షరాల వాణిది. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు? పురుషుల వస్త్రాన్ని లాగి పురుషులకేమో స్త్రీల వస్త్రాలు ధరింపజేస్తున్నాడు, స్త్రీలకేమో పురుషుల వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప, ఇదిగో ఆ దయ్యం చేతిలో పడకుండా పురుషులు పురుషుల వస్త్రాలు ధరించే విధంగా, స్త్రీలు స్త్రీల వస్త్రాలు ధరించే విధంగా మార్చిన దేవుని కృపకై ఓ దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ యొక్క బెల్షాసర్ కాలంలో, నెబుకద్నెజర్ కాలంలో 3 స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల పేరు చెప్పేనా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఒకవేళ వారు స్త్రీగా ఉంటే ప్రవక్త అన్నాడు, ఒకవేళ నేను స్త్రీ అయితే నేను అక్కడ ఇక్కడ పరిగెత్తకుండా
నేను నా భర్తకు చక్కగా సేవ చేసి నా బిడ్డలకు నేను చక్కగా దేవుని బోధలో పెంచేదాన్ని అని అన్నాడు ఆయన. ఒకవేళ స్త్రీగా నేను పుట్టిస్తే, హల్లెలూయా, ఒకవేళ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పురుషులు కాకుండా ఒకవేళ స్త్రీలుగా పుట్టిస్తే, వారు స్త్రీగా ఉన్నా సరే వారు స్త్రీ స్థానంలో కరెక్ట్గా నిలబడేవారు. ఇదిగో నీవు పంజాబీ వేస్తేనే నా యొక్క రాజ్యంలో ఉండనిస్తాను, పంజాబీ డ్రెస్ వేస్తేనే మీకు ఉద్యోగం ఇస్తాను, పంజాబీ డ్రెస్ వేస్తేనే మీకు తినడానికి అని అంటే, అయ్యా రాజా, నీవు మాకు తిండి ఇస్తే ఎంత, తీయకపోతే ఎంత? ఇదిగో దేవుడు మాకు ఏ బట్టలు ధరించమన్నాడు, ఆ బట్టలు తప్ప వేరే బట్టలు మేము ధరించాం. మేము చావడానికైనా సిద్ధం, అగ్నిగుండానికి పోవడానికైనా సిద్ధం. హల్లెలూయా. ఎందుకంటే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తిండి కొరకు తమ జన్మ హక్కును అమ్ముకోరు. వాళ్ళు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు తిండి కొరకు జన్మ హక్కును అమ్ముకుంటాడా? స్త్రీ బట్టలు ధరించుడా జన్మ హక్కు. అది ఆమె పురుషుల వస్త్రాలను ధరించుడా అది జన్మ హక్కును అమ్ముకోవడం. జన్మ హక్కును అమ్ముకున్న ఏశావు చచ్చి పాతాళానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జన్మ హక్కును అమ్ముకొని పంజాబ్ డ్రెస్ వేసుకుంటే నువ్వు ఎలాగ పరలోకానికి వెళ్ళగలవు? అది జన్మ హక్కును అమ్ముకొని ఉంటుంది. అయ్యా, నాకు తిండి లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను. ఎక్కడండి రోషం? ఎక్కడ ఆ పౌరుషం? ఎక్కడ? ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తమ జన్మ హక్కును అమ్ముకోలేదు. ఆ యాకోబు తన జన్మ హక్కును అమ్ముకోలేదు. విలియం బ్రన్హామ్ కూడా ఎక్కడ ఆయన తిండి కొరకు తన జన్మ హక్కును అమ్ముకోలేదు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా లేరా షడ్రక్ మెషక్? లేరు, కానీ వారిలో ఉన్న ఆత్మ ఇంకా పనిచేస్తున్నది, ఇంకా అది రోషం కలిగి ఉన్నది. ఎందుకు దానియేలు రాజీపడలేదు? ఎందుకు రాజీపడలేదు? ఆయన రాజుగారి దగ్గర ఆయనకు ఉద్యోగం, అవునా కాదా? నేను ప్రార్థన చేసే ఉద్యోగం తీసేస్తాడు. ఇదంతా ఎందుకు? పోయి రాజుగారికి కొద్దిసేపు దండం పెడితే పోలే? కానీ ఆయన నట్టు బోల్ట్, ఆయన దేవుని కొరకు ఒక తీర్మానం కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. రాజు అతనికి ఎంత స్నేహితుడైనా, రాజు నన్ను బతకనిస్తే ఎంత, బతకనీయకపోతే ఎంత, నా దేవుని కొరకే ఈ జీవితం, నా దేవుని కొరకే ఈ ప్రాణం, నా దేవుని ఆరాధించే క్రమంలో ప్రాణం, ఏదో ప్రాణం పోతే ఎంత అనుకోరు. ఆయన దేవునికే సాగిలపడ్డాడు ఆయన. కానీ మనకు డబ్బుంటే ఎంత? ఎందుకు సార్? రేపు నశించి పాతాళంలో పోయాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, మరి నువ్వు నీతిని తప్పి జీవిస్తే నీకు రక్షణ ఎక్కడా? ఎందుకు? మనకు తిండి దొరకదా? ఒకటే పని ఉందా? వేరే పని మనకు లేదా? ఏ పనైనా ప్రవక్త కూలి పని చేసుకున్నాడు. ఆయన అన్ని పనులు చేశాడు. ఆయన ప్రవక్త కంటే గొప్పోడివా నీవు? ప్రవక్త కంటే గొప్పదానివా? ఎందుకు మరి వర్తమానం నీలో రోషాన్ని కలిగించలేనప్పుడు వర్తమానం వలన మనకేంటిది ఉపయోగం? హల్లెలూయా. ప్రవక్త యొక్క జీవితం మనకు మాదిరిగా ఉన్నది. ఆయన తనకొచ్చిన ప్రతి చిన్న పనిని చేశాడు. ఆయన మన జన్మ హక్కును అమ్ముకునే బదులు దానికంటే సుతారి పని చేసుకోవడం మంచిది కదా, దానికంటే ఏ బొచ్చ మోసుకోవడం మంచిది కదా. కాదంటే తప్ప? అది పని చేసుకోవడం తప్పని దేవుడు అన్నాడా? అనలేదు. ఏ మంచి పనిని నువ్వు చేయడానికి అర్హుడివి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, సరే ఇంకొద్ది మనం ముందుకు వెళ్ళి చూద్దాం. కేవలం మరొక్కసారి ఈ వర్తమానంలో మరి 53వ పేర, నేను చాలా కాలం క్రితం ఒక గొప్ప సంఘానికి వెళ్ళాను. వారికి ఒక కూడిక ఉంది, మరియు నేను వారిని సందర్శించడానికి వెళ్ళాను. పాస్టర్ నన్ను బయటకు తీసుకొని వెళ్ళాడు. అతడు తన భార్యను నన్ను పరిచయం చేయడానికి వెళ్తున్నాడు. ఆమె పియానిస్ట్. ఆమె ఏం చేస్తుంది? పియానో వాయించేది. ఆమె ధరించిన దుస్తులు ఆమె చర్మము బయటకు వచ్చేంత బిగుతుగా ఉన్నాయి. ఎలాంటి బట్టలు ధరించింది? ఆమె లోపల ఉన్న పొట్ట దాన్ని చింపుకొని బయటకు వస్తుందా అన్నట్టుగా ఉన్నదట. అట్లాంటి టైట్ వస్త్రాలు స్త్రీలు ధరించకూడదు. హల్లెలూయా. ఆమె ధరించిన దుస్తులు ఆమె చర్మం బయటకు వచ్చేంత బిగుతుగా ఉన్నాయి. ఆమె మేకప్ వేసుకుంది. ఇంకా చెవులకు అన్ని రకాల అవి రింగులు లేదా ఏదో వేసుకుంది. నేను అన్నాను, సహోదరుడా, నీ భార్య పరిశుద్ధురాలు అని చెప్పాలనుకుంటున్నారా
ఆ పాస్టర్తో అంటున్నాడు ఆయన. ఏమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వచ్చిన ఆ పాస్టర్ యొక్క భార్యను గురించి ప్రవక్త అంటున్నాడు, నీ భార్య ఇలాగ గలీజ్గా ఉంటే నీ భార్యను ఇంకా నువ్వు పరిశుద్ధురాలని అంటున్నావా అని ప్రవక్త అంటున్నాడు. అతడు అన్నాడు, అవును సార్, నేను ఆమె ఒక హంట్లాగా ఉంది అని అన్నాను. మరి ఇంగ్లీష్లో హంట్లా అంటే ఏంటిదో నేను చూడలే, దాని అర్థం హంట్లాగా ఉందని అన్నాను. నేను అన్నాను, పెంతెకోస్తు మరియు పవిత్రత పేరిట నేను ఎప్పుడు ఇటువంటిది చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మరియు ఈ స్త్రీలు వారి శరీరము బయటపడునంత బిగుతుగా దుస్తులు ధరించి వేదిక పైకి ఎక్కుచు దిగుచు వారి చేతులతో చప్పట్లు కొట్టుచు మరియు ఆ విధంగా ఎగురుచు ఒక ప్రదర్శన గుంపు లేక మరొక దాని వలె ఉన్నారు. దేవా, మమ్మల్ని తిరిగి పరిశుద్ధాత్మ యొద్దకు, శక్తి యొద్దకు మరియు వాక్యం యొక్క బయలుపాటునొద్దకు తీసుకొని రమ్ము. ఎక్కడికి తీసుకొని రావాలంటున్నాడు ప్రవక్త? పరిశుద్ధాత్మ యొద్దకు, పరిశుద్ధాత్మ శక్తి యొద్దకు, తిరిగి వాక్యం యొక్క బయలుపాటునొద్దకు తీసుకొని రమ్ము. 55వ పేర, ద్వారములో ద్వారము. 55వ పేర, నా సోదరులారా, దీని యందు మీకు ఏది అలక్ష్యం లేదు. నా సోదరులారా, దీని యందు మీకు ఏది అలక్ష్యం లేదు. కానీ పాతకాలంలో స్త్రీలు ఏ విధంగా వస్త్రములు ధరించుకొని పట్టణములకు వచ్చేవారో నేను గత దినమున చూశాను. ఒక జత వస్త్రములు ధరించుకొని ఆ వస్త్రముల లోపలి ఆ స్త్రీ ఎలాగు వెళ్ళినది. వింటున్నారు అందరూ? ప్రవక్త ఆశ్చర్యపడుతున్నాడు. అసలు ఆ లెగ్గిన్ అనేది ఎట్లా లోపలికి ఎట్లా దూరింది? అది అంత టైట్గా ఉంది. నాకు ఆశ్చర్యం వేస్తున్నది. అంత టైట్ బట్టలు ఎట్లా పట్టుకున్నది అసలు ఈమెకు? ప్రవక్త అంటున్నాడు, హల్లెలూయా, ఆ వస్త్రముల లోపలికి ఆ స్త్రీ ఎలాగు వెళ్ళినది, చూచుటకు ఆమె యొక్క శరీరము బయటికి వస్తుందేమో అన్నట్లుగా ఉన్నది. చూసేవానికే భయం అవుతుంది. అది పేలిపోయి ఈమె దిగంబరత్వం ఎక్కడ బయటపడుతుందో అని ఆయన భయపడుతున్నాడు. కానీ ఆమెకు మాత్రం ఏ సోయి లేదు. ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, చూసుకొని అన్నట్టుగా వాళ్ళు సిగ్గు విడిచి రోడ్ల పైన తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, అమెరికా స్త్రీలు ఒక ప్రజా వేశ్యలు అన్నాడు ఆయన. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఎవరైతే అసభ్యకరమైన వస్త్రాలు ధరిస్తారో వారు ప్రజా వేశ్యలు, పబ్లిక్గా వ్యభిచారం చేసేవారు. హల్లెలూయా. ఆమె చూచుటకు ఆమె శరీరం బయటకు వస్తుందేమో అన్నట్టుగా ఉన్నది. ఆ స్త్రీ యొక్క పాదములు ఆ వస్త్రములో గుండా ఎలాగ వెళ్ళినవా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ లెగ్గిన్లో ఏ విధంగా దూరిందా అని ఆశ్చర్యపడ్డట ఆయన. వీధులలో నడుచుకుంటూ పురుషుని యొక్క వస్త్రములు స్త్రీలు ధరించుట దేవునికి అసహ్యము. హల్లెలూయా. చూడండి, పురుషుని యొక్క వస్త్రములు స్త్రీలు ధరించుట దేవునికి అది అసహ్యము అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. వస్త్రముల గుండా ఎలాగ వెళ్ళినవా అని నేను ఆశ్చర్యపోయాను. వీధులలో నడుచుకుంటూ పురుషుని యొక్క వస్త్రములు స్త్రీలు ధరించుట దేవునికి అసహ్యం అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అందరు దీన్ని మరి జాగ్రత్తగా నమ్ముతారా వాక్యాన్ని? ఏ స్త్రీ కూడా పంజాబీ కానీ లెగ్గిన్స్ కానీ నైట్ ప్యాంట్ కానీ వేయడానికి వీల్లేదు. నేను ఎంత బాధినా నా మాట నన్ను కాదు లెక్క చేయడం, నీవు దేవుని లెక్క చేయాలి. పురుష వస్త్రం ధరించకూడదని చెప్పింది నేను కాదు. పురుషుడు స్త్రీ వస్త్రము ధరించకూడదని చెప్పింది నేను కాదు. నిన్ను సృజించిన దేవుడు, నిన్ను ఈ వర్తమానంలోనికి పిలిచిన దేవుడు. నీవు దేవుని మాటను లెక్క చేయకపోతే రేపు నువ్వు అక్షరాల పాతాళంలో ఉంటావు, అగ్నిగుండంలో ఉంటావు. ఈరోజు నీ అవతారం బయటపడకపోవచ్చు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగేటప్పుడు పంజాబీ డ్రెస్సో లేకపోతే లెగ్గిన్స్ వేసుకొని నువ్వు వేసేగా తిరగవచ్చు. కానీ రేపు నీ బండారం బయటపడ్డప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరియు కనులకు వెనుక నీలి రంగును పూసుకొనుట. ఒకవేళ ఆమె గనుక పాతకాలపు పట్టణమునకు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న పాతకాలపు వైద్యుడు ఆమెను తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో ఉంచుతాడు. మరియు ఆ స్త్రీ కలిగి ఉన్న వ్యాధి ఆమె మరణించుటకు ముందుగా ఆ పట్టణంలో ఎవరికి రాకుండా, ఏంటిదట, కనులకు
నీలిరంగు పూసుకోవడం వ్యాధి. ఆ వ్యాధిని గనక ఇంకొక స్త్రీ చూసిందనుకో ఆమెకు పాకిద్ది. ఆ పట్టణం అంతా పాకకుండా ముందుగా ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయాలంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభించబడింది చెప్పండి? ఈ వ్యాధి అమెరికాలో ప్రారంభించబడింది. ఇక లెగ్గిన్స్ చేసే స్త్రీలు అమెరికాలో ప్రారంభించబడ్డారు. దేవుడు ఈ ప్రపంచం అంతటగా మొట్టమొదటగా మరి ఈ కాలంలో దేవుడు అమెరికాను తన కృప కింద భద్రపరిచాడు. ఆయన అమెరికా ప్రజలు ఎందుకు అమెరికా దేశం ఏర్పడిందో తెలుసా? మత స్వేచ్ఛ కొరకు. దేవుడైన యేసుక్రీస్తును ఆరాధించేదానికి వారు బ్రిటన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఆ యొక్క హాలాండ్, పోలాండ్, ఇటలీ నుంచి వారు రోమ్ దేశం నుంచి అడిగిపోయి వారు దేవుడిని ఆరాధించేదానికి వారు అక్కడికి వెళ్ళారు. కానీ ఎక్కడైతే దేవునికి అధిక కృప ఉంటుందో అక్కడే పాపం అధికంగా పెచ్చుమీరి వారందరిని పాపులుగా మార్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమేనా? ఆమె మరణించుటకు ముందు పట్టణంలో ఎవరికి రాకుండా ఆమెను పట్టణం నుండి వేరు చేస్తాడు. అది నిజం. అది ఒక వ్యాధి అయి ఉన్నది. మేకప్ ధరించడం అనేది వ్యాధి. తండ్రిగా నువ్వు గాజులు తొడుక్కొని నీ బిడ్డ మేకప్ వేసుకుంటా ఉంటే, జుట్టు కట్ చేసుకుంటా ఉంటే ఆడంగి వాగా చూడొద్దు. నువ్వు ఆడంగి వాడువు కావు. నీకు దేవుడు మగసిరినిచ్చాడు, మగతనం ఇచ్చాడు. ఆయన మగతనం అంటే పిల్లలు పుట్టించడం మగతనం కాదండి. కుక్కలు కూడా పిల్లల్ని పుట్టిస్తున్నాయి. కుక్కలకు మగతనం ఉన్నట్ట, కుటుంబం పట్ల వాటికి బాధ్యత ఉన్నట్ట. పిల్లలు పుట్టినంత మాత్రాన నీవు మగసిరి గలవాడవని దాని అర్థం కాదు. నీ భార్య బిడ్డలు వాక్యంలో ఉండాలని రోషం ఉందే, అదే మగతనం అంటే, అదే మగసిరి అంటే. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పిల్లలు పుట్టారు సార్, అది కాదు. చూడండి, ఎవరికి రాకుండా ఆమెను పట్టణం నుండి వేరు చేస్తాడు. అది నిజం. అది ఒక వ్యాధి అయి ఉన్నది. ఉపేక్షింపబడిన ఒక నిజమైన సూచన. 110వ పేర నవీన కాల యెజబేలు. బైబిలులో ఒక స్త్రీ ముఖమునకు రంగులు పూసుకున్నది మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. ఇప్పుడు ఈ మేకప్లు వేసుకునే ఈ క్రైస్తవ స్త్రీలను దేవుడు ఏం చేస్తాడు? కుక్కలకు ఆహారంగా వేస్తాడు. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, యెజబేలుని ఏమన్నాడు? ఏలియా ఏమన్నాడు? యెజబేలుని ఏమన్నాడా ఆయన? యెజబేలు కనిపించినప్పుడు హాయ్ డాగ్స్ బిర్యానీ అన్నాడు ఆయన. ఈరోజు అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఈ మేకప్ వేసుకునే స్త్రీలు కుక్కల బిర్యానీ అన్నాడు ఆయన. అవి కుక్కల యొక్క ఆహారమై ఉన్నారు. హల్లెలూయా. నవీన కాల యెజబేలు బైబిల్లో ఒకే స్త్రీ, ముఖమునకు రంగులు పూసుకున్నది మరియు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. నవీన యెజబేలులు వారి ఆహాబులను కాలరు పట్టి లాగుచున్నారు. మగతనం లేని మనుషుడు ఏంటిదట? మగతనం లేని మనుషుడు తన భార్యను ఆ విధంగా చేయుటకు అనుమతించును. ఏ పురుషుడికైతే మగతనం లేదో వాడు తన భార్య ఏం చేసినా పట్టించుకోడట వాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే తన భార్య పట్ల ఆయన రోషం కలిగిన వాడు. ఆయన నేను రోషం గల యెహోవాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మగతనం లేని మనుషుడు తన భార్యను ఆ విధంగా చేయుటకు అనుమతించును. పొట్టి దుస్తులు ధరించుకొని వీధులలో వెళ్ళుట, చర్మానికి అంటుకొని బిగుతైన దుస్తులు. ఏమంటే సార్, ఆ లెగ్గిన్స్ వేసుకొని పోతా ఉంటే చర్మం కలుసుకొని వెనకాలంతా కనిపిస్తుంది. ఇట్లా వెనకాలంతా కనిపిస్తే ఏముందండి? బట్టలు వేసుకుంటే ఎంత, వేసుకోకపోతే ఎంత. ముందుకు పోతున్నప్పుడు ముందు లేస్తుంది, వెనకాల పోతున్నప్పుడు ముందు వెనకాల లేచిపోతే పురుషులందరూ చూసి ఆమెతో వ్యభిచారం చేయట్లేరా? అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? ప్రజా వేశ్యలు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం బజారు వేశ్యలు వారు, అలాగ బట్టలు ధరించేవారు. నీవు నీ భర్తకు లిల్లీ పుష్పం అంతా స్వచ్ఛందంగా ఉండొచ్చు, నీవు పరిశుద్ధురాలుగా ఉండొచ్చు, వేరే పురుషునితో నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు. కానీ నువ్వు ధరించిన అసభ్యకరమైన బట్టల ద్వారా పురుషుడు నిన్ను చూసి నీతో వ్యభిచారం చేసి ఉన్నాడు. నిజమేనా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదని
దేవుని యొక్క వాక్యం చెప్పింది. కానీ పురుషులందరినీ నీ వైపు చూసే విధంగా, నిన్ను మోహించే విధంగా వస్త్రం ధరించిన తప్పిదం నీది కాదా? ఏ స్త్రీ కూడా పురుషులను ఆకర్షించే విధంగా వస్త్రాలు ధరించకూడదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దయ్యం నీకు ఆ యొక్క పురుషుల వస్త్రాలు ఇచ్చాడంటే నీవు పురుషులను వ్యభిచారులుగా మార్చడానికి. నిజమేనా? చర్మానికి అంటుకొని బిగుతైన దుస్తులు ధరించుట, అది నేను ఒక పరిహాసం వరకు చెప్పుటలేదు. ఇది పరిహాసం చేయు స్థలం కాదు, ఇది దేవుని వాక్యము, అది సత్యము. సరి, ఆమె అటువంటి బిగుతైన దుస్తులు ధరించి నడవను కూడా వీలు కాకుండా ఉండును. ఆ దుస్తులు ధరించి నడవడానికి కూడా వీలవ్వదట. ఆమె టైట్ జీన్స్ చేసుకొని, టైట్ లెగ్గిన్స్ చేసుకొని ఆమె కిందికి వంగిందనుకోండి, అది పేలిపోతుంది. అది అప్పుడు మరి ఎవరైనా ఆమెను గురించి మాట్లాడిన ఎడల మీరు అతనితో జగడమాటకు సిద్ధపడుదురు. మీ దవడ పైన అరచేతితో కొట్టించుకున్నట్టే మీకు కావాల్సి ఉన్నది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఆయన భార్యకు టైట్ జీన్స్ చేసుకొని, టైట్ లెగ్గిన్స్ చేసుకొని రోడ్డున పోతా ఉంటే వాడో వీడో కామెంట్ చేస్తాడు. పోయి ఏయ్ నా భార్యని ఇట్లా అంటావా అని వాడు దగ్గరికి పోగానే వాడొక్కటి లాగించి దవడ మీద ఒకటి వేస్తాడట. అరచేతితో కొట్టించుకున్నట్టే మీకు కావలసి ఉన్నది. అది నిజం. అటువంటి కార్యమును ఆమె చేయుటకు అనుమతించినందులకు నీవు దేనితో చేయబడినావని అది చూపించుచున్నది. అంటే ప్రవక్త అనే మీనింగ్ అర్థమైందా? అసలు నువ్వు ఏ జాతి వాడివో నీకేమైనా అర్థమవుతుందా అని అంటున్నాడు ఆయన. నీవు దేనితో చేయబడినావని అది చూపుచున్నది. అది ఖచ్చితంగా సరియే. హల్లెలూయా. సాతాను ఏదేను 71వ పేర లేదా 69 చూద్దాం. ఈ వంకరతనం గమనించండి. స్త్రీ నుండి పురుషునికి, పురుషుని నుండి స్త్రీకి ఇది సంక్రమించింది మరియు దానిని వారు ఎరుగరు. సాతాను ఏదేళ్ళ నుండి వచ్చిన వారు వీరే. నేడు మీరు వీధులలో చూడండి, మన ఆధునిక జనులను పరీక్షించండి. సాతాను అవ్వను ఉపయోగించుకొని ఆదాము ద్వారా పాపం చేయించెను, దురాశను శక్తిని ప్రయోగించెను. నేడు ఆ విధముగానే జరుగుచున్నది. గమనించండి. జుట్టు కత్తిరించుకొనుట, ముఖములకు రంగులు పూసుకొనుట, కామ వికారం పుట్టించు దుస్తులు ధరించుట, చూడండి అవన్నీ దేవుని యొక్క వాక్యమునకు విరోధం. ఆమె జుట్టు కత్తిరించుకొని వేశ్యగా తయారగుచున్నది, అది ఆమెకు అవమానకరం. పొట్టి బట్టలు ధరించుట ఆమెకు సిగ్గుకరం. కామ వికారం కలిగించు బట్టలు ధరించుచున్నది, అందువలన ఆమె వేశ్యగుచున్నది. అయినా ఆమెకు అది తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, కానీ సాతాను యొక్క దురాశ వలన ఇట్లా జరుగుచున్నది. ఇప్పుడు సాతానుడు ఆమెలో ఉండి ఆ విధంగా ఆ బట్టలు ధరింపజేస్తున్నది. ఆమెను చూసి ఆదాములో దురాశ పుట్టుటకు అది కారణమాయేను. ఆమెకు దేవుడు ధరింపజేసిన బట్టలు తొలగిపోయినవి. దేవుడు స్త్రీల వస్త్రాలను ధరింపజేశాడు, కానీ దయ్యం ఏం చేసింది? తొలగింపజేసినది. ఏదేను తోటలోని దుస్తులు లేవు, ఉన్నాయా? ఇప్పుడు ఏదేను తోటలో అయిన పురుషుడికి పురుష వస్త్రాలు ధరింపజేశాడు ఆయన, స్త్రీకి స్త్రీ వస్త్రాలు ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. ఏదేను తోటలోని వస్త్రములు చూడండి, చదవండి అది. ఓకే. ఏదైనా తోటలోని దుస్తులు లేవు, ఎందుకనగా ఆమె ఈ అరణ్యం గుండా ప్రయాణించినది. అరణ్యం అంట లోకం గుండా, పరీక్ష గుండా ఆమె ప్రయాణం చేసినది. ఆమె వాటిని తీసివేసినది. ఆమె దిగంబరిగా మారినది. దేవుడు చర్మముతో ఆమెను కప్పెను. ప్రతిసారి ఆమె కొద్ది కొద్దిగా వాటిని తీసివేయసాగినది. ఇప్పుడు ఆమె ఆది అందున్న స్థితికి వచ్చినది. ఇప్పుడు ఆమె ఆదామును ఆమె లోదుసులు ధరించే విధంగా చేసినది. ఆమె ఈ అరణ్యం గుండా, సరే, దేవుడు చర్మంతో ఆమెను కప్పెను. ప్రతిసారి ఆమె కొద్ది కొద్దిగా వాటిని తీసివేయసాగినది. ఇప్పుడు ఆమె ఆది అందున్న స్థితికి వచ్చినది. ఇప్పుడు ఆమె ఆదామును ఆమె లోదుసులు ధరించే విధముగా చేసినది. లోదుసులు అంటే ఉన్నారు అందరు ఇక్కడే? వర్తమానం చూస్తున్నారా? లోదుసులు అంటే డ్రాయర్లు.
లేకపోతే నిక్కర్లు, షార్ట్లు, అవి స్త్రీ లోపల వేసుకునే వస్త్రాలు అవి. కానీ ఇప్పుడు పురుషులు ఏమైపోయారు? ఆ చెడ్డీలు వేసుకొని బుల్లెట్ల పైన, బండ్ల పైన తిరుగుతున్నారు. ఈరోజు వాడు షార్ట్లు వేసుకోవడానికి గల కారణం ఎవరంటే స్త్రీ అనట. ప్రవక్త అంటున్నాడు, హల్లెలూయా, నిజమేనా? ఆమె లోదుస్తులు ధరించే విధముగా చేసినది ఎవరు? ఆదాములని ఈ పురుషులు లోదుస్తులు ధరించి బయట మేము పురుషులమని అనుకుంటున్నారు, కానీ వారు ఆడంగి వారు. కాబట్టి ఏ బిడ్డలు కూడా బాలికైతే ప్యాంట్ వేయకూడదు, పురుషులైతే డ్రాయర్ వేయకూడదు. అంటే అది లోపల వేసుకోవాలి, బయట వేసుకొని మా డ్రాయర్ మీద తిరుగుతారంటే కుదరదు. షార్ట్లు వేసుకుంటారంటే అది ఆడోళ్ళు వేసుకునేది. అది పురుషులు ఏవో చిన్న చిన్న ఆడంగి బట్టలు ధరించున్నారు, వింటున్నారా? పురుషులు ఏవో చిన్న చిన్న ఆడంగి దుస్తులు ధరిస్తున్నారు, బయటకు వెళ్ళుచున్నారు. మగవారిలో మగసిరి ఏమి కనుబట్టలు లేదు. ఏం లేదట? మగతనం, మగసిరి లేదు. నాకు తెలిసినంత వరకు పురుషుడు ఆడంగి వాడాయనో. ఆడోళ్ళ డ్రాయర్ వేసుకొని మేము మగవాళ్ళ నిక్కర్ అని అనుకుంటున్నారు వాళ్ళు. చచ్చ, అది ఆడోళ్ళ బట్టలవి, ఆడంగి వాడాయను. చూచారా? ఆదాము వంకరగా ఒక స్త్రీ వలె ప్రవర్తించుచున్నట్లు ఆమె చేసినది. చూచారా? ఆమె లోదుస్తులు అతడు ధరించుట. ఏమన్నా తెలియనా సార్ ఇది? ఆమె లోదుస్తులు అతడు ధరిస్తున్నాడు. వీడి ప్యాంట్లేమో ఆమె ధరిస్తున్నది, ఆమె లోదుస్తులేమో వీడు ధరిస్తున్నాడు. ఆమె తన యొక్క బట్టలు విప్పినప్పుడు ఆమె ఏమి చేయగలనో చూచినది. కానీ ఆమె యొక్క లోదుస్తులు అవే పొట్టి దుస్తులు. అవును, అవి స్త్రీ యొక్క లోదుస్తులు. షార్ట్స్ అనేవి స్త్రీ యొక్క లోదుస్తులు. ఇప్పుడు వారి ఆదాము వాటిని ధరించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? స్త్రీ దుస్తులు ధరించుకొని ఇవి మగవాళ్ళే అనుకుంటున్నాడు. దేవుని యొక్క మూలవాక్యమును చూడండి. స్త్రీ పురుషుని బట్టలు ధరించుట, పురుషుడు స్త్రీకి చెందిన బట్టలు ధరించుట అవమానకరం, హేయం. ఇది మూలవాక్యము, దాని గురించి ఆలోచించండి. హల్లెలూయా. ఇప్పుడు అతడు వారి వలె జుట్టును కూడా పెంచుచున్నాడు. ఇప్పుడు ఈ మగవాడు ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీల వలె జుట్టు కూడా పెంచుకొని ముడులు పెడుతున్నాడు, క్లిప్పులు పెడుతున్నారు. ఇదేంటి? ఇదంతా దయ్యం సార్ ఇది. ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగాడు ఒకడు, సేనా దయ్యం పట్టినోడు. ఎందుకు బట్టలంతా విప్పేశాడు? వాడిలో దయ్యాలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు కూడా ఎందుకు ఈ స్త్రీలు ఆ బిగుతైన వస్త్రాలు, ఆ పురుషుల వస్త్రాలు ధరిస్తున్నారు? వారిలో ఏదో దయ్యం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అతడు వారి వలె జుట్టును కూడా పెంచుకొనుచున్నాడు. జుట్టును ఉంగరాల వలె దువ్వి పిన్నులు పెట్టుకొనుచున్నారు. నా జీవితంలో ఇంతకంటే అసహ్యమైన దానిని మరి నేను దేనిని చూడలేదు. ఈనాడు కొందరు మగవారు ఆ విధంగా దువ్వుకొనుచున్నారు, జుట్టుకు వింత రంగులు వేయుచున్నారు. అదే రకరకాలుగా కోడి పుంజుకు నలుపు, ఎరుపు, తెలుపు జుట్టుకు, కుకుడి జుట్టుకు వింత రంగులు వేయుచున్నారు. పెరాక్సైడ్ లేదా బ్లీచ్ను వేయుచున్నారు. ఉంగరాలు దువ్వుకొని పిన్నులు పెట్టుచున్నారు. ఆడంగి వారి వలె తయారవుచున్నారు. వేదిక మీద నుండి చెప్పరానంత భయంకరమైన సంగతి ఇది. కానీ తీర్పు దేవుని ఇంటి ఎద్దునే ప్రారంభమగుచున్నది. వారు స్త్రీలో పురుషులు కూడా తెలియడం లేదు. మన అమెరికా దేశపు సైన్యమిగా మిగులు పొట్టి బట్టలతో ప్రత్యక్షమగునని నాకు తెలిసినది. ఇది నిజం. ఎంత వంకరతనమో చూడండి. అవి స్త్రీ యొక్క దుస్తులు. స్త్రీ వలె జుట్టును పెంచుకొనుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏంటిది? ఆయన రాకడను సూచించేది, ప్రకాశించేది ఎర్రని దీపము. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువా నువ్వు దగ్గరలోనే ఉన్నావని ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆయన రాకడను సూచించి ప్రకాశించడి ఎర్రని దీపం 60 పేర టీవీ కార్యక్రమంలో ఆ యొక్క స్త్రీల అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నవి. ఈరోజు టీవీ ప్రోగ్రామ్స్ అంతా దేనిపైన? స్త్రీల యొక్క ప్రతి అవయవాన్ని చూపించే దానికి కెమెరా ఎక్కడి నుంచి పెడతాడో వాడు, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, మొత్తం కింద నుంచి పైకి టోటల్ పార్ట్ చూపిస్తూ వస్తాడు. అదే ఈరోజు టీవీలో జరుగుతున్నది.
స్త్రీల యొక్క అంగాంగ ప్రదర్శన కనిపించుచున్నవి. సాక్షాత్తు లేఖన భాగము నెరవేర్చుచున్నట్లు అమెరికా అమర్చబడుచున్నది. వారు దేవుళ్ళు కారు, వారు దేవతలు కారు. అయితే ఇదంతా ఈయన వాక్యం నెరవేరునట్లుగా అమెరికాను సరిగా ముంచి ఉన్నవి. అమెరికా యొక్క సంఖ్య 13. అమెరికా ఎల్లప్పుడూ ఒక స్త్రీ ఆరాధికురాలు. అది మన ద్రవ్యంపై ఉన్నది, అది అన్నిటిపైన ఉన్నది. మరి ఇప్పుడు అమెరికాను దేవతను మనం కలిగి ఉన్నామని చెప్పుటకు చాలా సమయము పట్టదు. అది చాలా సమీపంలో ఉన్నది. మీరు గోడ మీద చేరాతను చూడగలరు. అమెరికాలో స్త్రీలు ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటే దేవుడు దాని లెక్కను ముగించబోతున్నాడని అర్థం. అందుకొరకైనా కాలిఫోర్నియాను, లాస్ ఏంజల్స్ను అది కూడా తెలియదా? ఎందుకు గాల్చాడో మాకెందుకు సార్, మాకు డబ్బుల నోటు కావాలి. ఎట్టుబడి నీ మీద బాంబు పడేంత వాళ్ళు పీకల్లోతు మునిగేంత వరకు వారికి సోయి లేదట. ఇప్పుడు కూడా అగ్ని బాంబు కురిసేంత వరకు సోయి లేకుండా ఉందామని ప్రయత్నిస్తే మీ పైన ఖచ్చితంగా బాంబు పడుతుంది. కేవలం వ్యభిచారం. లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో విచ్చలవిడి వ్యభిచారం. పెళ్లి చేసుకోకుండానే గర్భవతులు అవడం, బిడ్డలని కలిని మురికి కాలువలో పడేయడం, ఎన్నో గర్భస్రావాలు, ఎంతో మురికి, రోత, రుచు. దానివలన దేవుడు ఆ 2 పట్టణాలను లేదా, అవునా కాదా, దేవుని యొక్క గోడ మీద చేతి రాతను చూడగలరు. ఈరోజు కూడా అంతేనా? భర్త ఉండంగానే వాట్సాప్లో ఎవరినో పరిచయం చేసుకోవడం, ఫేస్బుక్లో ఎవరినో పరిచయం చేసుకోవడం, వానికి మెసేజ్ పెట్టడం, వారితో శారీరకంగా కలవడం, లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఎంత ఘోరమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఇదంతా ఏంటిది? దేవుని యొక్క రాకడను చూపిస్తున్నది. హల్లెలూయా. మనమేమి చేయగలము? మీరు వీధుల్లో నడవను కూడా వీలు పడదు. కుంతీదేవి ధృతరాష్ట్రుని యొక్క భార్య. ఆ ధృతరాష్ట్రుడు గుడ్డోడు కాబట్టి ఆమె కూడా గంతలు కట్టుకున్నది. నా భర్తకు చూపు లేదు కాబట్టి నేను కూడా చూడకూడదని. ఇప్పుడు ఏం చేయాలి మనం? గంతలు కట్టుకొని, కర్ర పట్టుకొని, బాబు స్త్రీలు ఎవరైనా ఉన్నారా, పురుషులే ఉన్నారా, అయితే కళ్ళు తెరుస్తా. ఇప్పుడు అదే కాలంలో మనం వచ్చేసాం. వీధులలో నడవను వీలు పడదు. వీధులు చూడండి, నగరంలోని వెళ్తున్నప్పుడు స్త్రీ తన అంగ సౌష్ఠవములను ప్రదర్శించుటకు చూడండి. అవునా కాదా? వారెట్లు వస్త్రములు ధరించుకొని ఏ విధంగా ఉంటున్నారంటూ యథార్థంగా చెప్పాలంటే వస్త్రాలను ధరించుకునే గదిలో ఒక స్త్రీ నిలబడి ఉన్న విధంగా మీరు కనబడుట ఎంత సిగ్గుచేటుగా ఉన్నది. ఎవరైనా స్త్రీలాగా నడిచి చూపిస్తారా సార్? జీన్స్ వేసుకొని వాళ్ళు పోతూ ఉంటే ఎట్లా, ఏమంట, ఏదో వాకింగ్ అంటారు కదా, డక్ వాకో, ర్యాంప్ వాకో, క్యాట్ వాక్ అట. ఓకే, స్త్రీ తన అంగ సౌష్ఠవమును ప్రదర్శించి చూడండి. వారెట్లు వస్త్రములను ధరించుకొని ఏ విధంగా ఉంటున్నారంటే యథార్థంగా చెప్పాలంటే వస్త్రాలను ధరించుకునే గదిలో ఒక స్త్రీ నిలబడి ఉన్న విధముగా మీరు కనబడుట ఎంత సిగ్గుచేటుగా ఉన్నది. ఎందుకు ఇవన్నీ ప్రవక్త మాట్లాడి ఉన్నాడు? ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? నోవాహు దినములో జరిగినట్లును. నోవాహు దినములో ఇదే లెగ్గిన్స్ ధరించారు, ఇవే పంజాబీ డ్రెస్సులు ధరించారు, ఇవే టీ షర్ట్లు వేసుకున్నారు. వారు తమ యొక్క ఆ స్థలములను పురుషులకు చూపించారు. ఆ స్థనాలను చూసి, వారి యొక్క బ్యాక్ పార్ట్ చూసి ఆ రోజు ఉన్న దేవుని కుమారులు, నరుల కుమార్తెలు వారిలో మాయలో పడిపోయారు. నేను చెప్పేది అసభ్యకరమైన కార్యం కాదు, అది బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి, వారు చక్కని వారిని చూచి, చక్కని వారిని దాని అర్థం వారి అవయవాలను చూపించారు. దానికి వీరు ఆకర్షితులయ్యారు, దేవతగా భావించారు, వారితో వ్యభిచరించారు, బిడ్డలని కన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె అందంగా ఉంటే పెళ్లి కాక ముందు బిడ్డల్ని కన్నా కానీ, నాకు కుమారుడు ఉన్నాడు, పెళ్లి కాకుండా పుట్టాడు, పెళ్లి చేసుకుంటావా? ఓకే.
వాడు ఎవడికి పుట్టిండో తెలియదు. అమెరికాలో అంతే, ఈమెకు పుట్టిన పిల్లలు ఉంటారు, వాడికి పుట్టిన పిల్లలు ఉంటారు. ఈమె ఎవరితోనో బిడ్డలను కానీ ఉంటుంది, ఆ బిడ్డలను తీసుకొని వచ్చి వీళ్ళు పెళ్లి చేసుకుంటుంది, వీడితో బిడ్డలను కంటుంది. ఈమె పిల్లలు, ఈయన పిల్లలు. ఈయన పిల్లలు ఉండాలి కానీ ఈమె పిల్లలు ఉంటారా సార్? కానీ అమెరికాలో జరిగేదంతా అదే, ఇప్పుడు లోకంలో జరిగేది అదే. అందుకొరకే బైబిల్ ఏం చెప్పింది? నోవాహు దినంలో జరిగినట్టును మనుష్య కుమారుడు దినంలో జరుగును. ఎవరా మనుష్య కుమారుడు? అదే ప్రవక్త. హల్లెలూయా. అందుకొరకు ఆయన స్త్రీల వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే మరలా ఆ కాలం రిపీట్ అయింది. సొదొమ దినములలో ఏం జరిగిందో మరలా ఇప్పుడు మనం చూస్తున్నాం. స్త్రీలు తమ యొక్క ఆ యొక్క స్నానాల గదులు ఎట్లుంటారో, లేకపోతే పడక గదులు ఎట్లుంటారో ఆ విధంగా అవే బట్టలు వేసుకొని రోడ్ల పైన తిరుగుతున్నారు. అది దేవుని ముక్కుకు వాసన కలగజేస్తున్నది. హల్లెలూయా. ఓకే, ఏ విధంగా ఉంటున్నారంటూ యథార్థంగా చెప్పాలంటే వస్త్రాలను ధరించుకునే గదిలో ఒక స్త్రీ నిలబడి ఉన్న విధంగా వీరు కనుబడేంత సిగ్గుచేటుగా ఉన్నది. బెత్తెడు గుడ్డలతో మరియు చాలా బిగుతుగా ధరించుకొని వీధులలో నడుచుకుంటూ వెళ్ళారు. మరియు సముద్ర తీరమునకు స్నానం చేయుటకై ఆ విధముగా బెత్తెడు కొలత గుడ్డలను కివీస్ లేదా మరేమందరో నాకు తెలియదు, ఇటువంటి కార్యములు కలిగి ఉన్న మరియు దురాత్మ వారిలో ఉన్నదని వారు ఎరుగకున్నారు. ఇలాంటి బట్టలు ధరించే స్త్రీలో ఏముందట? దురాత్మ. ఈ విధంగా ఉన్నవారే సంఘములో గాయకుల బృందంలో అనేకులు పాటలు పాడెదరు. ఇదే జరుగునని యేసు సెలవిచ్చాను. ఈ స్త్రీలు వారు నా మట్టుకు వారు ప్రజా వేశ్యలే అగుదురు. ఇది చెప్పుటకు ఎంతో నీచమైనదే, కానీ ఇది ఒక నగ్న సత్యమై ఉన్నది. ఈ టేపులను వినుచున్న వారు ఈ విషయంలో చెప్పేదరని నాకు తెలుసు. అయితే నీవు దీనిని ఎలా చేయగలుగుతున్నావు? నీవు నీ యొక్క శరీరమును నీవుగా బహిర్గతమును చేసుకున్నట్టచ్చే ఏం చేస్తున్నది? ఆమె తన శరీరాన్ని బహిర్గతం చేస్తున్నది ఇలాంటి బట్టలు ధరించడం ద్వారా. ఒక పురుషుడు నిన్ను చూచున్నాడు, అతడు నీతో వ్యభిచరించు వాడగుచున్నాడని యేసు చెప్పాను. వ్యభిచరించుటచే ఆ పురుషుడు జవాబు చెప్పుకొనవలసి ఉన్నది. దానికి బాధ్యులు ఎవరు? అది ఎవరి దోషమై ఉన్నది? ఆ పాపి ముందు రాలైన దిగంబరిగా తనకు తానుగా బహిర్గతం చేసుకున్న స్త్రీయే అందుకు కారకురాలుగా ఉండును. అది నిజం. దాని యొక్క సూచన ఏమిటి? చివరి కాలము, ఎర్రని దీపము. హల్లెలూయా. ఏంటిది? ఇలాంటి బట్టలు ధరిస్తున్నప్పుడు అది చివరి కాలము, ఎర్రని దీపము. ఆయన సమీపంలో ఉన్నాడు ఆయన. కాబట్టి సహోదరులారా, మీ స్త్రీలు పంజాబీ డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకోకండి, లెగ్గిన్స్ ధరించడానికి ఒప్పుకోకండి. అది అసహ్యమైన కార్యం అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మాతృత్వం అనే భావము తునాతులకలైపోయినది. దేశములు బీటలు బారినవి. ఇప్పుడు యేసు ఎక్కడ దానిని చెప్పి ఉన్నాడని మీరు చూడగోరిన ఎడల మత్తయి 5:25 చదవండి. అక్కడే ఉన్నది. పడిపోవుటకు కారణం స్త్రీ జీవితమే కారణమై ఉన్నది. స్త్రీ పురుషుల యొక్క శారీరక సంబంధము విచ్ఛిన్నమవుటచే అది పడిపోవుటకు హేతువైనది. వాటి యొక్క విషయమును నీవు గుర్తుంచుకొనవలనని కోరిన ఎడల ఇచ్చట విచ్ఛిన్నమైన కొన్ని దేశమును నేను గుర్తించి ఉన్నాను. ఒకటి ఐగుప్తు, అసిరియా, రోము. ఆ విధంగా అనేక దేశములు స్త్రీ శక్తి వలన వినాశమైపోయినవి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఎందుకు పతనమైపోయాయి? స్త్రీ మాయలో పడి ఆ రాజులు తమ రాజ్యాలను నాశనం చేసుకున్నారు. నిజమేనా? ఎందుకు ఆహాబు తన సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు? యెజబెల్ యొక్క మాయలో పడి. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్రబారుచున్న ప్రవక్త 16వ పేర. వీధులలో నీవు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అనేక మంది పురుషులను నిన్ను చూచి ఆకర్షితులై మోహించున్నట్లుగా అసభ్యముగా నీవు వస్త్రములు ధరించుకొని వెళ్ళుచున్నావే, అందు నిమిత్తం నీకు భయం లేదా? అట్లా బట్టలు వేసుకొని పోయే స్త్రీ భయపడాలని అంటున్నాడు ప్రవక్త. అందు నిమిత్తం నీకు భయం లేదా?
ఆ తీర్పు దినమున నీ భర్త ముందు శుభ్రమైన ఒక లిల్లీ పుష్పములే నీవు ఉండవచ్చును, కానీ వీధిలో ఆ పురుషుని ముందు నీవు అసభ్యంగా వస్త్రధారణ చేసుకుని వెళ్ళినందువలన. వింటున్నారు అందరూ? ఓకే. అతడితో నీవు వ్యభిచరించినంతగా నిన్ను నీవు అతడి ఎదుట సమర్పించుకున్నందువలన న్యాయ తీర్పు దినమందు నీవు ఒక దోషిగా నిలబడేదవు. ఈ కార్యం ఒక వ్యక్తిని సిగ్గుపడినట్లుగా చేయటందు ఏ ఆశ్చర్యం లేదు, ఏ ఆశ్చర్యం లేదు. అట్లయితే ఈ కార్యం దేవుడిని మరింతగా వేదనపరిచి ఉండును. సృష్టి ఆరంభమందు మానవుని సృజించినందుకు ఆయన దుఃఖించెను. 6వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? నేను మా నరులను అనవసరంగా చేశానని ఆయన బాధపడ్డాడు. ఆయన ఎందుకు ఇలాంటి అసభ్యకరమైన వస్త్రాలు ధరించి వారు విచ్చలవిడిగా వ్యభిచారమును జరిగించి ఉన్నారు. ఆయన ముద్దులా మీరు 6వ అధ్యాయంలో లేదా? అది దేవుడు దుఃఖపడ్డాడని లేదా? ఆయన పశ్చాత్తాపడ్డాడని లేదా? హల్లెలూయా. ఆయన సంతాపము నొందాడు. ఆయన హృదయంలో ఏంటి ఆ మాట చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా. దాన్నే ప్రవక్త ఎత్తి మాట్లాడుతున్నాడు. సృజించినందుకు ఆయన దుఃఖించెను, అది దేవుని యొక్క హృదయమును నొప్పించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. జల ప్రళయమునకు ముందు దినముల యందు ఆయన జనులను చూచి మానవుని నేను సృజించి ఉండకూడదని దేవుడు తన హృదయమందు దుఃఖపడెను. ఏమి సంభవించినది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచిరి, అది నిజ మార్గము నుండి తొలగి తారుమారొకటగా ఉన్నది. అది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిన ఒక తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధము. ఈ తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధమే అచ్చట ఏదేను తోటలో ఉన్న దేవుని పిల్లలను వెలుపలకి తరిమివేయనట్లు చేసినది. మిశ్రమ తారుమారైన లైంగిక సంబంధం. ఒక స్త్రీ తన సొంత పురుషునితోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. కానీ ఆ యొక్క నోవా అవతారంలో ఏం జరిగింది చెప్పండి? ఎవరెవరితోనూ వారు లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారు. దాని వలన జల ప్రళయం వచ్చింది. ఏదైనా తోటలో ఆమె ఆదాముతో లైంగిక సంబంధం కలిగి ఉండాలి, కానీ జంతువుతో ఆమె లైంగిక సంబంధం కలిగి ఉన్నందువలన ఆమె ఏదెను నుంచి బయటికి తరిమివేయబడినది. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు కాల్చాడు ఆయన? ఆ లైంగిక కార్యాన్ని బట్టి. ఇప్పుడు కూడా ఆయన అమెరికాని ఎందుకు కాల్చి చూపించాడు? ఆయన ఆ లైంగిక కార్యాన్ని బట్టి. ఇప్పుడు కూడా ఎందుకు ఈ యొక్క ప్రపంచము అగ్ని చేత కాల్చబడ్డానికి ఉన్నది? కేవలం వ్యభిచారణ కారణాన్ని బట్టి. హల్లెలూయా. అదే లైంగిక కార్య. అచట ఏదేను తోటలో ఉన్న దేవుని పిల్లలను వెలుపలికి తరిమివేయనట్లు చేసినది ఈ భూమి మీదకు సమాధానమును కలగజేయుటకు ఈ అక్రమ కార్యమే దేవుని యొక్క న్యాయ తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చేసినది. అందరూ దీన్ని పట్టుకుంటున్నారా? ఈ అక్రమ కార్యమే దేవుని యొక్క న్యాయ తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చేసినది. కాబట్టి స్త్రీలు ఎంత జాగ్రత్తగా బట్టలు ధరించాలి, చాలా జాగ్రత్త. ఆ లెగ్గిన్స్ చేసుకుని చినిగిపోయిన దాన్ని ఏమంటారు, పైన ఆ లాల్చి లాంటిది వేసుకొని నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటే ముందు గాలికి ముందు ఎగురుతూ ఉంటుంది, వెనకాల ఎగురుతూ ఉంటుంది. అక్కడ ఆ లోకపు పురుషులు నిన్ను మోహిస్తారు. అక్కడ ఈ అక్రమ కార్యమే ఆనాటి జనులు నశించిపోవుటకు కారణమైనది. పురుషులకు మరియు స్త్రీలకు మధ్యలో ఉన్న అక్రమ మిశ్రమ లైంగిక సంబంధమే సొదొమ మరియు గొమొర్రా పట్టణములను మృత సముద్రం యొక్క అట్టడుగు భాగమునకు ముంచివేయుటకు కారణమైనది. అది ప్రవక్తల ద్వారా తెలపబడి ఉన్నది. అలాగనే మనుష్య కుమారుని రాకడ ముందు లోతు దినంలో ఉన్నట్లుగానే ఉండునని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.